ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక మంచి అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. మరి అంతకంటే ముందుగా ప్రార్థనతో ఈ వాక్యానికి వెళ్దాం, ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, జీవాధిపతి, మమ్మల్ని కన్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా జీవిత దినాలలో శ్రేష్టమైన దినాలను తండ్రి మాకు అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరికి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటల్లోని సత్యాన్ని, సారాన్ని గ్రహించడానికి తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా మనసంతా తండ్రి మరి వాక్యం మీద నిమగ్నం చేసి మీ మంచి మాటలను తండ్రి కేవలం విని విడిచిపెట్టే వరకు కాకుండా ఆ మాటలన్నింటినీ తండ్రి మా మనసంతా నింపుకోవడానికి సహాయం చేయండి. రాబోయే కాలంలో తండ్రి మీ ఉన్నతమైన మాటల అనుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మెప్పించి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనతమహం మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనిషి పాపానికి నరక శిక్ష, మనిషి పాపానికి నరక శిక్ష. పాపం అన్నది కేవలం మనిషికే ఉందా అంటే బైబిల్ అవునని చెప్తుంది పిల్లరా. పాపం అన్నది కేవలం మనిషికి మాత్రమే ఉంది. ప్రకృతిలో దేనికి కూడా పాపం అన్నది లేదు. అనగా ఏవైతే జీవులు ఉన్నాయో, 84 లక్షల జీవరాశులు ఉన్నాయో, ఈ జీవరాశుల్లో ఏవి కూడా పాపం అన్నది చేయడం లేదు. ఒక జీవి ఇంకొక జీవిని చంపుతుందా? అవునండి, చంపుతున్నాయి అవన్నీ కూడా. మనకేమనిపిస్తుంది? ఇదిగో ఒక చిరుత పులి ఒక జింక వైపు పరిగెత్తుతూ ఉంటుంది. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. జింకను చంపడానికి ఎవరు వెళ్తున్నారు? చిరుత వెళ్తుంది. చిరుత వెళ్ళి దాన్ని చంపి దాన్ని తింటోంది. అయ్యో అంటాం మనం. కానీ అది ఏమంటుంది? అది నా ఆహారం. ఏమండి, జీవులు ఒకదానికొకటి చంపుకోవడానికి కారణమేమి? ఆహారం అండి. దీన్ని ఫుడ్ చైన్ అని అంటారు. ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలంట? ఇంకొక జీవి మీద ఆధారపడుతూ ఉంటాయని మనం సైన్స్లో విన్నాం. ప్రతి జీవి ఇంకో జీవి మీద ఏం చేస్తుంది? ఆధారపడుతుంది. అందరూ నా వైపు చూడండి, ఎక్కడో పక్క చూస్తున్నారు. ప్రతి జీవి ఇంకొక జీవి మీద ఆధారపడుతుంది. ఒక చిన్న చిరుకప్ప అంటారు. ఆ చిరుకప్ప లేత మొక్కల మీద ఆధారపడుతుంది. అదే విధంగానే ఆ కప్ప మీద ఒక పాము ఆధారపడుతుంది. కొన్ని చేపలని ఏమండి వేరేటివి తినేస్తాయి, పెద్ద చేపలు తినేస్తాయి. ఒకదాన్ని ఇంకొకటి తింటూ ఏమండి మొక్కల్ని తింటూ, మొక్కల్ని పశువులు తింటూ ఎన్నో బ్రతుకుతూ ఉన్నాయి. కానీ వీటికి ఏది గురించి పాపం గురించి చెప్పలేదు. కానీ మనిషి చేసే పాపం గురించి బైబిల్ చెప్తుంది పిల్లరా. ఈ పాపానికి ఏ శిక్ష ఉందంట? నరక శిక్ష ఉందంట. నరక శిక్ష అన్న వెంటనే అదేదో కేవలం కొద్ది నాళ్ళు ఉండే శిక్ష కాదండి. ఏదో భూసంబంధంగా జైల్లో వేస్తే ఏమండి కొన్ని గంటలు పెడతారు, వదిలేస్తారు. ఏవో బెయిల్ ఇస్తారు, వదిలేస్తారు. ఈ మధ్య కాలంలో మీకు అందరికి తెలిసిన విషయమే, అల్లు అర్జున్ గారి ఒక సినిమా థియేటర్కి వెళ్ళాడు, సంధ్యా థియేటర్. ఆ సంధ్యా థియేటర్లో ఏం జరిగిందంట? తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ, అదే విధంగా ఒక అబ్బాయి చనిపోయారు. కొన్ని గంటల పాటు ఆ సినిమా హీరోని జైల్లో పెట్టి మరి ఏం చేశారు? వదిలేశారు. మళ్ళీ బెయిల్ అంటారు. అంటే ఏవో కొద్దిగా అయినా కూడా అది ఎవరి తప్పు ఏమని మాట్లాడడం లేదు. నేనేవి కూడా మనిషికి ఏమి జరుగుతుందని ఆపాదిస్తారు? పాపం. ఈ పాపం చేసిన వాడు నువ్వే అని చెప్పేసేసి ఈ భూమి మీద శిక్ష అన్నది విధిస్తారు. భూమి మీదనే కాదు, మనిషి చేసే పాపానికి ఎవరు శిక్ష విధిస్తారంట? దేవుడు కూడా శిక్ష విధిస్తాడంట. ఆ శిక్ష ఏదంటే ఆహ్వానింపబడిన లోకం కాదు, ఆహ్వానింపబడని లోకం. ఆహ్వానించారనుకోండి చాలా చేసి పెడతారండి. మనల్ని ఎవరన్నా కానీ ఒక ఇంటికి ఆహ్వానించారనుకోండి, రండి అన్నారనుకోండి, వచ్చిన వెంటనే ఏం చేస్తారు? నీళ్ళు ఇస్తారు, కాఫీ ఇస్తారు, ఓ పండు, జ్యూసో, వాళ్ళకున్న స్తోమతను బట్టి ఏమండి స్నాక్ ఐటమో భోజనమో ఏదో పెట్టి పిలిచాం కదా అనే ఉద్దేశంతో అండి వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపరిచి బంధువులు అయితే వారికి ఆ రాత్రి కూడా బస ఏర్పాట్లు కూడా చేస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ దేవుడు మనల్ని కోపించి, అర్థమవుతుందా? మనల్ని కోపించి మన మీద చాలా బాధపడి మనకిచ్చే శిక్ష అండి ఇది. ఆ శిక్ష ఎలాంటి శిక్ష అంట? నరక శిక్ష. మన పట్ల, మన జీవితం పట్ల దేవుడు ఏ మాత్రం ఓర్చుకొనక, మీరు చేసింది చాలా తప్పు, మిమ్మల్ని మామూలుగా శిక్షించకూడదు, మీకు ఏ శిక్ష విధించాలి? నరక శిక్ష. మనిషి పాపానికి దేవుడు ఏ శిక్ష విధిస్తున్నాడు? నరక శిక్ష విధిస్తున్నాడు. ఇందాక మనం పాటలో పాడాం, నీ పాపాలకు శిక్ష నరకమే. మనిషి పాపాలకు శిక్ష ఏదంట? నరకమే. ఆ దేవుని తీర్పు న్యాయం.
దేవుడు న్యాయంగా చేస్తున్నాడండి. మనకు శిక్ష విధించాల్సిందేనా? అవును, ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఆ దేవుడు కోరుకున్న విధంగా ఈ భూమి మీద బ్రతకకపోతే మనుషులందరికీ ఏ శిక్ష విధించాలి? నరక శిక్ష విధించాలి. జీవులకు ఎవరికి శిక్ష విధించాల్సిన పని లేదు, మనిషికి మాత్రమే శిక్ష విధించాలి. ఇందుకు ఎవరికి నరక శిక్ష? మనిషికి. అదేవిధంగా ఈ నరక శిక్ష ఎలా ఉంటుందండి? నరక శిక్ష ఎలా ఉంటుందంట? అగ్ని ఆరదు, ఆత్మ చావదు, పురుగు చావదు. ఈ ఆత్మకు ఎలాంటిది శిక్ష అంట? అసలు ఎప్పటికండి, కలకాలం. ఎంతకాలం అని చెప్పలేదు, అనంతకాలం. భూమి మీద ఉన్న కాలం కొద్ది కాలం. ఏమండి, కొద్దిమంది ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? 30, కొద్దిమంది 20, కొద్దిమంది 15, 40. చిన్న కాలం బ్రతుకుతాం మనం. ఈ చిన్న కాలం ఈ భూమి మీద బ్రతికినందుకు, దేవుడు చెప్పిన విధంగా బ్రతకనందుకు అనంతకాలం దేవుడు ఏమిస్తున్నాడు? నరక శిక్షను విధిస్తున్నాడు. అంటే దేవుడు ఒక మహాశక్తి ప్రేమైన దేవుని వారాల. ఆ మహాశక్తి అయిన దేవుడు, నీవు కూడా అలాంటి శక్తి కలిగిన వాడు. ఆత్మశక్తి. ఆత్మకి ఏముందంట? నరకం అనేది ఉంది. ఆ మహాశక్తి చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన విధంగా బ్రతకకపోతే నీ ఆత్మ, ఈ శిక్ష ఎవరికంటే శరీరానిక? ఆత్మకే అండి శిక్ష. మొదటగా ఆత్మకు, ఆ తర్వాత మరి శరీరానికి కూడా శిక్ష స్టార్ట్ అవుతుంది క్రీస్తు వచ్చిన రెండవ రాకడ తర్వాత. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆత్మకు శరీరానికి కూడా శిక్ష అన్నది దేవుడు విధిస్తాడు. కనుక ఆ దేవునికి భయపడి భయభక్తులతో ఈ భూమి మీద జీవితం గడపాలి. అందుకే యేసుక్రీస్తుల వారు మంచి మాట మాట్లాడతారండి. ఒకసారి చూద్దాం యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను చూడండి. సర్పములారా, సర్ప సంతానమా అంటున్నాడండి. సర్పములారా, ఎందుకు సర్పం అన్నాడు మనల్ని? మనం ఏమన్నా సర్పాల పుట్టామా? అంటే ఎవరి మాట విన్న ప్రకారంగా బతుకుతున్నాడు భూమి మీద? దేవుడు చూస్తే ఇదిగో ఆ సర్పం ఏదండి? అపవాది. అపవాది దేనిలోకి వచ్చింది? మొదట సర్పం లేకొచ్చిందండి. సర్పం లేకొచ్చి మన ఆది తల్లిదండ్రులైన ఎవరండి? ఆదాము హవ్వలకు ఏం చేసింది? అది ఏం చేసింది? దాని మాట వినే విధంగా లోపరుచుకుంది. ఒక్కసారి దాని మాట విన్నారో, దాని మాయలోకి పడిపోయారో మనుషులంతా ఏమైపోయారు? దాని అనుసారంగా బతుకుతున్నాండి భూమి మీద. ఎవరి అనుసారంగా బతుకుతున్నా అంటే దేవుని అనుసారంగా బతకడం లేదండి మనుషులందరూ కూడా. మనిషి యొక్క ఆలోచనలకి ఏ ఆలోచనలు వచ్చాయంట? సర్పం ఆలోచనలు, అపవాది ఆలోచనలు వచ్చేసాయి. అపవాది పిల్లలుగా మీరు బ్రతుకుతున్నారు. అందుకే సర్పములారా, సర్ప సంతానమా, మీరు నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందరు? తప్పించుకునే అవకాశమే లేదు. మీరు ఎలా బ్రతుకుతున్నారంటే మీ బ్రతుకంతా మీ తండ్రి అయిన అపవాది చెప్పిన విధంగా బతుకుతున్నారు. దురాశల్లో బతుకుతున్నారు, లోకాశల్లో బతుకుతూ ఉన్నారు. మీరు అనుకున్నట్టుగా బతుకుతున్నారే కానీ నేను చెప్పినట్టుగా మీరు బ్రతకడం లేదు. నేను కోరుకున్న విధంగా మీ బ్రతుకు లేదు. నేను ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో మిమ్మల్ని ఏం చేశాను? మిమ్మల్ని నేను కన్నాను. అంటే మనిషి ఏ స్వరూపం అంట? మనిషి సాక్షాత్తు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు. మీరంతా నా పోలిక, నా స్వరూపం. మీరు స్త్రీలైనా ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. పురుషులైన ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఎందుకంటే తల్లి తండ్రి ఏమండి ఇరువురు ఎవరి నుంచి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది? ఆదాము నుంచే. ఆదాము ఎవరి నుంచి వచ్చాడు? దేవుని నుండే. ఇద్దరు ఎవరి పోలిక? దేవుని పోలిక. కనుక ఆ దేవుని పోలికగా బ్రతకవలసిన నరులు ఎవరి పోలికగా బతుకుతున్నారంటే అపవాది పోలికగా బతుకుతున్నారండి. మొదటేమో దేవుని రూపం, తర్వాత కనబడే రూపం అపవాది రూపం. అందుకే సర్పములారా, సర్ప సంతానమా, మీరు నరక శిక్షను ఏ విధంగా తప్పించుకుందరు? తప్పించుకునే అవకాశం లేదు. మీకు అందరికీ నరక శిక్ష ఉంది అని చెప్తున్నాడు. కానీ దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశం ఎవరుకుండాలి? ఇదిగో ఈ శరీరంలో బ్రతుకుతున్న మనుషులకు నేను ఏ విధంగానైనా కానీ నరక శిక్షను తప్పించుకోవాలి, నరకానికి వెళ్ళకూడదు, నేను దేవుని చెప్పిన విధంగా బతకాలి. దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు చెప్పాడా? ఇర్మియా గ్రంథము చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ మాట చదువుదాం పిల్లరా. ఆలకించుడి. చూడండి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట కాఠిన్యమును
దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పినా ఇది అందరికీ చెబుతున్నాడండి. మీ పితరులకు మించి మన ముందు వాళ్ళు ఏ తరాల వాళ్ళు ఏం చేశారో కానీ ఆ తరాలకు మించి ఈ తరాలు ఏం చేస్తున్నాయి? చెడుతనం జరిగిస్తున్నాయండి, విస్తారమైన చెడుతనం. మీరండి ఒక 100 సంవత్సరాల కింద వెళ్ళారనుకోండి, సినిమా థియేటర్లు లేవు. ఇంకా 100 ఏళ్ళకి వెళ్ళామనుకోండి, నాటకాలు కూడా ఉంటాయో ఉండవో, ఏదో కొద్దిగా ఉంటాయి. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు కాలంలో? డైరెక్ట్గా సెల్ ఫోన్లే మన చేతిలోకి వచ్చేసాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఏం వింటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో, నీ యొక్క కళ్ళను ఏ విధంగా మోసం చేస్తుందో, నీ చెవులను ఏ విధంగా మోసం చేస్తుందో, నీ హృదయాన్ని ఏ విధంగా మోసం చేస్తుందో. ఏమండి, అందరూ చిన్న బిడ్డల నుంచి పెద్దల వరకు బాల్యమే పాడైపోయిందనే ఉద్దేశంతోనే కదా. ఏమండి, ఈ మధ్య నేను 6 రోజుల పాటు ట్రైనింగ్ వెళ్ళొచ్చానండి. ఎందుకంటే బాల్యం ప్రధానమైనదని చెప్తున్నారు, వాళ్ళు కూడా కనుక్కున్నారు. ఇప్పుడు పునాది బాల్యం. అందుకనే వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటే, నేను ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. చూడండి, కుమారులకు ఏం చేయాలంటే దేవుని మాటలను అభ్యసింప చేయాలి. అభ్యసిస్తే తప్ప దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా చాలా కష్టం. దీన్ని నీ ఆత్మను, నీ హృదయాన్ని మొదట నీ హృదయంలో ఉండవలని అంటున్నాడు. హృదయంలో దేవుని మాటలు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు లేకపోతే అది చిన్న బిడ్డ, పెద్దవాడా, ముసలివాడా, ఇంకొకరా కాదు, అందరు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. మనిషి పైకి బాగా కనిపిస్తుంటాడండి. అంటే ధనం ఉండడం వల్ల, ఉద్యోగం ఉండడం వలనో, అంటే అందం ఉండడం వలనో, లేకపోతే ఎక్కువ కాలం బ్రతకడం వలనో, ఇవన్నీ గొప్ప కాదు పిల్లారా. దేవుని కోసం బ్రతకడమే ప్రధానమైంది, దేవుని కోసం ఆలోచించడమే ప్రధానమైంది. కనుక ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనే ఆలోచన పైన ఈ ప్రపంచం లేదు. మాకు చదువు వస్తే చాలండి అనుకుంటున్నారు, ఏవో కొన్ని లెక్కలు వస్తే చాలనుకుంటున్నారు, 10 మంది ముందర గొప్పగా మనం అన్ని చేస్తే చాలనుకుంటున్నారు. కానీ అవి కాదు. నీ హృదయాన్ని కాపాడుకోవడం చాలా చాలా కష్టం. మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే యేసుక్రీస్తులు అన్నారు, నరక శిక్షను ఏ విధంగా తప్పించుకుందురు అంటే, ఇక్కడ ఎందుకంటున్నాడు ఈయన? మీరందరూ నా మాట వినకుండా, చూడండి, ఏ మాట వింటే మనం మార్చబడతామంట? దేవుని మాట వినాలంట పిల్ల. అపవాది మాట వినేశారు ప్రపంచం. ఏమండి, మొదటి రోజు కూడా ఏ సినిమాకి వెళ్ళిపోయారు? పుష్ప సినిమాకి వెళ్ళిపోయారు. ఇంకా చెప్పాలంటే బెనిఫిట్ షోకే స్త్రీలందరూ ఒకటి ఇచ్చేయండి, ఇంతగా చచ్చిపోతున్నారు ఎందుకు లేడీస్ ఊరినే, వాళ్ళకు స్త్రీల కోసమే ఆడిద్దామనే రోజులు కూడా రాబోయే కాలంలో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే ఎలాంటి మద్యం తయారు చేస్తున్నారంట? స్త్రీలు తాగే మద్యాన్ని కూడా తయారు చేసే ప్రభుత్వాలండి. కనుక ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. కనుక ప్రియులారా, మనం ఆలోచించాల్సింది ఏమంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుంటే మనం ఏమైపోతాం? మన హృదయం కఠినమైపోతుంది. దేవుని మాట ఏం చేస్తుంది? మన హృదయాన్ని మెత్తటి హృదయంగా మార్చేస్తుంది, మాంసము గుండెగా మార్చేస్తుంది. ఏ చిన్న బిడ్డ చెప్పినా మనం వింటాం. ఏమండి, అదే మన హృదయం కాఠిన్యమైతే ఎవరు చెప్పినా వినం, పాటించాం, నెగ్లెక్ట్ చేస్తాం, వదిలేస్తాం. మనమే మన మాట వినాలనుకుంటాం, ఎవరి మాట వినకూడదు అనుకుంటాం. చాలా కఠినమైనదండి హృదయం. దుష్ట హృదయ కాఠిన్యత అంటాడు. ఏమండి, ఒకప్పుడు దేవదూతలు ఏం చేశాయంట? పాపం చేశాయి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక వాటిని కూడా కటిక చీకటి గల బిలముల్లోకి తోసేశాడు. వాటికి శరీరం ఉందా? ఏమండి, దేవదూతలకు శరీరం ఉందా? శరీరం లేదు. కానీ అవి కూడా ఏం చేశాయంట? పాపం. కానీ దానికి ఏముంది? వాటికి కూడా హృదయం ఉంది, వాటికి కూడా ఆలోచన ఉంది. ఆలోచనలో ఏం చేశారవి? పాపం చేసేసాయి. కనుక ప్రియులారా, దేవుడు వాటినే విడిచిపెట్టలేదంటే, నీకు శరీరాన్ని కూడా ఇచ్చాడు దేవుడు, ఆత్మనిచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు. కనుక వాటికన్నా కఠినమైన శిక్షలకు మనల్ని కూడా నడిపిస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు, ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండే మనిషి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. కనుక ప్రియులారా, దేవుని యొక్క తీర్పులోనికి మనం వెళ్ళాలి. ఆ కఠినమైన శిక్షను తప్పించుకోవాలంటే దేవుని మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందే, దేవుని మాటను మనం పాటించాల్సిందే. యేసుక్రీస్తుల వారండి ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, దేవుని మాటను తీసుకొని వచ్చాడు. దేవునిలాగా బ్రతకాలని, తండ్రి పనుల మీద ఉండాలని,
నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని ఆ రోజు వల్ల తల్లిని తండ్రిని కూడా భూమి మీద ఉన్న వారిని ప్రశ్నించాడు ఆయన. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, తండ్రి కోసం ఈ భూమి మీద బ్రతకాలి, నేను దేవుని మాటను నెరవేర్చాలి అని వచ్చాడు. అలా వచ్చిన ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పాడండి. అంటే ఈ భూమి మీద నరక శిక్షను తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలి? మనం అందరం కూడా పరలోకానికి చేరాలి. ఆ పరలోకానికి చేరాలి అంటే భూమి మీద ఎన్నెన్నో మనుషులు ఏం చేస్తారు? తప్పులు చేస్తారు, ఎన్నో పాపాలు చేస్తారు. ఆ పాపాలన్నింటి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయన ఏం చెప్పాడు? వాక్యాన్నంతా చెప్పాడండి. వాక్యమంతా హృదయంలో ఉంచుకోమని చెప్పాడు. ముఖ్యంగా వేటిని పాపాలు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడండి. ఏమేమి మా పాపం అంటాం, వేటిని పాపాలు అంటాం? ఇందాక మరి సహోదరుడు చదివిన విధంగా వాక్య భాగాన్ని చూసుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవం. ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవం. దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఇందాక మాటలో? నరక శిక్ష అంటే కదా, సర్పములారా, సర్ప సంతానమా, మీరు నరక శిక్షను, ఇది నిత్య జీవం. అప్పుడు ఆయన చెప్పింది నిత్య నరకం. ఏమండి, రెండు ఆపోజిట్ కదా. నిత్యము ఉండేదండి ఇది. దేవుడు ఆహ్వానించే లోకమైనా నిత్యం ఉండేదే. దేవుడు ఆహ్వానింపబడని లోకమైనా దేవుని కోసం విరుద్ధంగా బతికితే అది కూడా ఎలా ఉంటది? అది నిత్యం ఉండేది. ఆ నిత్య నరక శిక్షను తప్పించుకోవాలి, ఆ నిత్య నరక శిక్షకు పోవడానికి ఏమి చేస్తే వెళ్తామో చెప్తున్నాడండి నేను. ఎందుకు వెళ్తాం? ఏ పనులు చేయకపోతే ఆ శిక్షకు వెళ్తాం, ఏ పాపం చేస్తే అక్కడికి వెళ్తామో చెబుతూ ఉన్నాడు. చూద్దామండి. చూడండి, ఏదంట పాపం? యేసుక్రీస్తు మాటల్లో చెబుతున్నాడండి. అక్కడ 6 పాపాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియదు కదా. ఏమండి, ఇవన్నీ ఏమంట? ఆజ్ఞలు అను ఆజ్ఞలు. ఆజ్ఞాతిక్రమం పాపం. ఏదండి పాపం? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏదంట? నరహత్య, వ్యభిచరించవద్దు, ఇంకేమంటే దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఏమంటే మోసపుచ్చవద్దు. ఇంకేమంటున్నాడు? నీ తల్లిదండ్రులని సన్మానింపము, నీ తల్లిదండ్రుల మాటను పాటించమంటున్నాడు. నీ తల్లిదండ్రుల మాట అంటే నువ్వేం చేయాలంటే, ఏ మాట చెప్పారో ఆ మాటను నువ్వు పాటించాలి, ఆ ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే ఏమది? పాపం. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు తీర్చాలా, వాళ్ళ అనారోగ్య సమస్యలు తీర్చాలా. చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు, వాళ్ళు ముసలైపోయేంత వరకు, వాళ్ళు చనిపోయేంత వరకు, లేదా నువ్వు ఉన్నంత వరకు వాళ్ళకి ఏం చేయాలా? పని చేసి పెట్టాలండి. తల్లిదండ్రుల మాటను పెరచేవిన పెట్టే పిల్లలంటే దేవునికి ఇష్టం లేదండి. అగౌరవ పరిచే పిల్లలంటే, తల్లిదండ్రులకు అవమానం తెచ్చే పిల్లలంటే, ఏమండి ఏం పిల్లలు కన్నారండి. ఏమండి మనం సరిగా బ్రతకపోతే, మనం సరిగా ప్రవర్తించకపోతే ఏమంటారండి? ఎలాంటి పిల్లలండి అంటారు ఈ సమాజంలో. ఎవరైనా రోడ్లో యాక్సిడెంట్ చేశారనుకోండి, ఏమంటారు? బా ఎవరు కన్నాడు వీడు, ఇంత ఘోరంగా ఉన్నాడు వీడు అంటే. వాళ్ళ తల్లిదండ్రులకు ఏమొస్తుంది? సన్మానం వస్తుందా, అవమానం వస్తుందా? అవమానం. నువ్వు దేవుని వాక్యం తెలిసిన వారుగా నువ్వు చేసే ప్రవర్తన ఎవరికి వస్తుంది? ఆపాదించబడుతుంది నీ తల్లిదండ్రులకే. తల్లిదండ్రులకు అవమానకరం కలిగించే విధంగా ఏమండి ఏ పురుషుడు గాని ఏ స్త్రీ గాని ప్రవర్తించడానికి వీలు లేదని క్రీస్తు మాటల్లో చెబుతున్నాడు. వాళ్ళందరికీ ఏముంటుందంటే, అవమానపరిస్తే నరక శిక్ష. ఏమండి నరహత్య చేయవద్దు అన్నాడండి. నరహత్య బైబిల్లో మొదటైనా చివరైనా ఏం జరిగిందో తెలుసా? నరహత్య ప్రేమైన దేవుని వాళ్ళ మొట్టమొదట ఏ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబంలో కయ్యూను ఎవరిని చంపేశాడు? హేబేలుని చంపేశాడు. చూడండి, నరహత్య స్టార్ట్ అయింది అక్కడ. ఆ తర్వాత బైబిల్కి ముగింపుగా ఏం జరిగిందంటే, యేసుక్రీస్తుల వారిని హత్య చేయడం జరిగిందండి. యేసుక్రీస్తుల వారిని చంపేశారండి. చాలా ఘోరాతి ఘోరంగా చంపేశారు. శిలువ శిక్ష విధించారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు. ఇలాంటి హత్య ఎక్కడ జరగదు. చూడండి,
ఎంత ఘోరంగా ఆయన్ని హింసించారంటే అంత ఘోరంగా హింసించి పక్క బొల్లెపోటు పెట్టి, ఏమండి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి అంత ఘోరంగా ఒక హత్య చేయడం జరిగింది. అది నరహత్యే. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు కూడా మనుష్య కుమారుడుగా వచ్చాడు, ఆయన్ని కూడా హత్య చేయడం జరిగిందండి. కనుక ఏంటి, ఒక హత్య, మొదటి హత్య, చివరి హత్య, వీటన్నిటికీ కారణమేమి? మనిషి యొక్క హృదయం. మనిషి యొక్క హృదయం పాపానికి నిలయంగా ఉండిపోయింది. మొదటి మనిషి అయిన కయ్యూనే ఏం చేస్తున్నాడంటే తన ఇష్టం వచ్చింది తాను చేస్తూ ఉన్నాడు. వాడి హృదయం లేక అపవాది వచ్చేసాడు. అపవాది పిల్లవాడుగా మారిపోయాడు, అపవాది కుమారుడుగా మారిపోయాడు. తన సొంత ఏం చేస్తున్నాడు, తమ్మున్నే చంపేస్తున్నాడు. నరహత్య మహాపాపం ప్రియులరా, నరహత్య మహాపాపం. నరహత్య చేయకూడదు. మన చేతులారా మనం కూడా ఎవరిని హత్య చేయడం అన్నది జరగకూడదు. ఒక మనిషిని ఎక్కువగా ఆశ్రయించుకోవడం, ఒక మనిషి మీద ఎక్కువగా కలిగి ఉండడం, అదంతా అసలు మంచిది కాదండి. మన చేతనైంది ఎంతో మనం చేయాలి తప్ప ఇతరుల గురించి మనం ఆపాదించడానికి లేదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. నరహత్య అన్నది మహా పాపం. నరహత్య చేసిన వారికి ఎక్కడికి వెళ్తాం మనము? అందుకే భ్రూణ హత్యలు కూడా విదేశాల్లో ఏం చేశారంటే అంటే గర్భస్థ దశలో ఉన్న పిల్లలైనా కానీ, గర్భస్థ దశలో ఉన్న పిల్లలను ఎవరైనా కానీ తల్లులు టాబ్లెట్లు వేసుకొని వాళ్ళని చంపినా అది కూడా ఏమవుతుందంట, నరహత్యగా వెళుతుందనే ఉద్దేశంతో భ్రూణ హత్యలు చేయకూడదని ఏం చేశారు అంటే వాళ్ళు కోర్టుల ద్వారా చట్టాలను కూడా వాళ్ళు రూపొందించారు, భ్రూణ హత్యలు చేయకూడదు. కానీ కొన్ని దేశాల్లో ఏమైందంటే ఇవన్నీ కూడా హెల్త్ను బట్టో ఇంకో దాన్ని బట్టో నరహత్యలు అన్నవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియులరా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నరహత్య మహా పాపం. ఇది చేసిన వారు ఎక్కడికి వెళ్తారంటే నరక శిక్షకే వెళ్తారు. కనుక మన చేతుల ద్వారా ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇంకోటి ఏమంటాడు, వ్యభిచారం అంటున్నాడు. వ్యభిచారం పాపమా? అవునండి. ఈరోజు తల్లిదండ్రుల ద్వారా మనం వచ్చాం. నా తల్లిదండ్రుల ద్వారా నేను, మీ తల్లిదండ్రుల ద్వారా మీరు వచ్చారు. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు కనడం అన్నది ఏమండి, అది గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి వివాహం అవుతుంది. కానీ ఏదంటున్నాడంటే దేవుడు ఇంకొకటి చెప్పాడండి. ఏమండి, ఒకవేళ మన తల్లిలో మన కూతురు ఒక వివాహం ద్వారా గర్భవతి అయితే మనం ఏం చేస్తాం, పైన కూర్చోబెట్టి ఒక పెద్ద అంటే ఒక సింహాసనం లాంటిది వేసి ఏం చేస్తాం, మనం పెద్ద ఫంక్షన్ చేసి 10 మందిని పిలిచి భోజనాలు వడ్డించి గొప్పగా చెప్పుకుంటాం. అదే ఏమండి కాకూడని విధంగా గర్భవతి అయిందనుకోండి, ఎలా ఉంటుందండి పరిస్థితి? ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ పుట్టే బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. బిడ్డలు పెంచుకుంటారా? పెంచుకోలేరండి, పెంచుకోలేరు. ఏవేవో తప్పు మాటలు, మాయ మాటలు చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో నేను ఒకటి విన్నానండి, ఒక సంఘటన విన్నాను. ఒక ఆమె తన తల్లిదండ్రులకు తెలియకుండా కూడా తన బాయ్ ఫ్రెండ్ ద్వారా గర్భవతి పిల్లల్ని కూడా, అంటే ఒక అమ్మాయిని కనిందంట. అమ్మాయిని కని ఆమె ఆ 9 నెలలు అలాగే తీసుకొచ్చింది. వివాహం చేసుకుంటాడేమో అని వాడు చేసుకోకపోవడంతో చివరి వరకు బిడ్డను కని తల్లిదండ్రులకు తెలియకుండానే ఒక హాస్టల్లో బిడ్డను పెంచిందంట. హాస్టల్లో బిడ్డను పెంచి ఆమెను చూసుకుంటూ ఆమెకి ఏం చెప్పింది, ఇదిగో నేను ఏం చేసుకున్నాను, దత్తత తీసుకున్నాను, నేను దత్తతతో పెంచుతున్నాను, నేను చాలా మంచిదాన్ని, చూడండి ఈ సమాజానికి ఒక పెద్దగా బిల్డప్ మరి దత్తత తీసుకున్నాను నేను. అలా దత్తత తీసుకున్నానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఈమెను దత్తత తీసుకున్నాను, ఈ దత్తతకు ఒప్పుకుంటేనే అతనితో నేను పెళ్లి చేసుకుంటాను. మరి ఇంకొకరిని వివాహం చేసుకొని ఏం చేసింది, ఆమె అలాగే క్యారీ ఆన్ చేస్తాను. దాచిపెట్టింది ఏ రోజుకైనా ఏం చేయకూడదు, బయలుపరచబడుతుంది. దాచిపెట్టింది బయలుపరచబడిన దినాన్ని ఏమైందంటే ఆ భర్త ఆమెను అస్సలు ఒప్పుకోలేదు. ఏం చేశాడు ఆయన, నేను మాత్రం ఒప్పుకోనండి, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఈమెతో అన్ని దాపరికాలే, నేను అస్సలు యాక్సెప్ట్ చేసేదే లేదు. ఇట్లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటున్నాడు ఆయన. ఈ బిడ్డ ఉంది అంటే ఏమంటున్నాడు ఆయన, ఇట్లాంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకేం అవసరం, నాకు చెప్పకుండా చేసింది కనుక నేను చెప్పే చేస్తున్నాను, నాకు విడాకులు ఇస్తే చాలా అంటున్నాడు. ఏం జరుగుతుందండి? అవును, ఈయనకేం చెప్పారు, మీరు చాలా గ్రేట్ అండి, మీరు ఆమె పెళ్లి చేసుకున్నారంటే చాలా గొప్ప అండి అన్నారు 4-5. ఏం జరిగింది ఎంక్వైరీ చేసి ఏం చేస్తుంది, మొత్తం విషయం అంతా బయటికి చెప్పేశారు. అలా బయటికి చెప్పినప్పుడు ఈయనేం చేశాడు, ఆమె పట్ల అసలు సహనం అన్నది లేకోకుండా పక్కకు పెట్టేసేసి విడాకులు
ఇవ్వడం జరిగింది. చూడండి, అంటే అదే విషయాన్ని కూడా తన భర్త ద్వారా జరిగింటే అందరూ గొప్ప అంటారండి బిడ్డల్ని. అలా కాకుండా పోతే ఏమైపోతుందంటే ఇది వ్యభిచారం కింద లెక్కొస్తుంది అండి. కనుక వ్యభిచారం అన్నది యేసుక్రీస్తుల వారు కూడా ఏం చెప్పారండి, అమ్మా నువ్వు చేయవద్దు అన్నాడు. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని కూడా ఏమన్నాడు, వ్యభిచారం వద్దన్నాడండి, వ్యభిచారం వద్దన్నాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ పురుషుని దగ్గరికి వెళ్ళడమో, పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళడమో ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. అది దేవునికి చాలా అసహ్యమైనది. అట్లాంటి కార్యక్రమాల్లోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. వారికి ఏ శిక్ష? నరక శిక్ష, కఠినాతి కఠినమైన శిక్ష. ఈ సమాజం కూడా అది ఏం చేస్తుంది, శిక్షనే విధిస్తుందండి. ఈ సమాజం కూడా దూరం పెడుతుంది వాళ్ళని, ఎవరు ఒప్పుకోరు. కనుక ప్రియమైన దేవుని వల్లరా చాలా జాగ్రత్తగా బతకాలి. ఆమె ఆ అమ్మాయిని 15 ఏళ్ళు వచ్చిన తర్వాత రివీల్ చేసామనుకో, నేను నీ తల్లినని, పోనీ ఆ బిడ్డని యాక్సెప్ట్ చేస్తుందా తల్లిగా? నేను ఎంత ప్రేమ కోల్పోయాను నేను. ఏమండి, ఎక్కడ పడుకున్నా, నేను హాస్టల్లో పడుకున్నా, దోమలకి ఎక్కడెక్కడో పెరిగి. లేకపోతే కొద్దిమంది, ఎంతో మంది తల్లులు వదిలేశారండి బిడ్డల్ని. ఈరోజు ఆర్ఫన్స్ అని, ఏమండి, అనాథాశ్రమాలని మీరు ఎన్నో చూసుంటారు. దానిలో పెరిగే బిడ్డలు తల్లి తండ్రి లేకుండా పుట్టిన వాళ్ళు ఏమన్నా కాదు కదా, వాళ్ళందరూ తల్లిదండ్రి ఉన్న వాళ్ళే. కానీ ఏం చేశారు, వదిలేశారు. వదిలేయడానికి ఎన్నో 1,00,000 కారణాలు. ఆ కారణాలలో వ్యభిచారం అన్నది కూడా ఒక కారణం, ప్రధానమైన కారణం పిల్లరా. కనుక మీరందరూ కూడా ఈ విషయంలో బాగా తెలుసుకొని, బాగా ఆలోచించి, మనకు ఏదో 1-2 చెప్తాం, వీటన్నిటి విషయంలో మీరు ప్రధానంగా ఆలోచించి, ఇది నరక శిక్షకి ఇచ్చేది కనుక దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనము దూరంగా ఉండాలని తెలుసుకోవాలి. అదేవిధంగా దొంగతనం అని చెప్తున్నాడు. ఈరోజు ఈ ప్రపంచంలో దొంగతనం అన్నది ఏమండి సర్వసాధారణమైపోయింది పిల్లరా. ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల్లో సమాజంలో పెరిగే కొద్దీ ఏం చేస్తారంటే దొంగతనం చేయడం నేర్చుకుంటారు. మీకు వైజాగ్ వెళ్ళారనుకోండి, అక్కడ మనం పోతున్నాం అనుకోండి, మనం ఫ్రీగా వెళ్ళొచ్చా? అంటే మనం ఏ వస్తువులు అంటే ఆ వస్తువులు పట్టుకొని ఎట్లా అంటే అట్లా వెళ్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? బ్యాగులు పట్టుకొని ఊపుకుంటా, డబ్బు పట్టుకొని ఎంచుకుంటా అట్లా వెళ్ళామనుకోండి, మన చుట్టూ ఎంతమంది వస్తారు? చాలా మంది ఎంటబడతారండి. ఎందుకోసం? దొంగలు. ఆ సముద్రాల దగ్గర, బీచ్ల దగ్గర మనం ఏదో ఆనందం అనుకుంటున్నాం, ఎంతో మంది దొంగలు పొంచి ఉంటారు. వాళ్ళందరూ ఎన్నో అలవాట్లు కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కనబడితే అసలు ఏం చేయాలా, దోచుకొని పోవాలా. ఏమండి, అదే దైవజనులు అయితే ఏమనుకుంటాం, ఎవరి రూపాయి మనం తీసుకోకూడదు, తస్కరించకూడదు, దొంగిలకూడదు, దేవుని ఆజ్ఞ ఇది అనుకుంటాం. కానీ బయట సమాజం అపవాది సమాజం. ఇది అపవాది సమాజంలో ఉన్నవాడు ఏ విధంగానైనా ఏం చేయాలి, దొంగతనం చేయాలండి. మీకు అందరికీ తెలుసు. ఏమండి, కొనుక్కొని తిన్న పండ్లు రుచిగా ఉంటాయా, దొంగలించిన పండ్లు రుచిగా ఉంటాయా? ఆలోచించండి. సమాజం ఏం చెప్తుంది? దొంగలించిన పండ్లు భలే రుచిరా. ఏమండి, ఒక చెట్టుకు బాగా కాయలు కాసాయనుకోండి, ఆ కాసిన కాయలు రైతు అన్ని అమ్మడండి. రైతు అన్ని అమ్ముతాడా? అన్ని పండ్లు అమ్మేస్తాడా? ఎన్నో పండ్లు సరిగా బాలేవని, కుళ్ళిపోయినాయని, పచ్చివని చెప్పేసి చాలా పారేస్తారు. పండ్లన్నీ తెంపారంటే ఒక లారీ కాయలు పారేస్తారు. ఏమండి, మామిడి పండ్లు మంచి తోపులో దింపి అమ్మితే ఎన్ని అమ్మినా ఒక లారీ కాయలు ఏం చేస్తారు, వాళ్ళు వేస్ట్ అయిపోతాయి, పాడైపోతాయి. కానీ మనం 4 కాయలు పోయి పీక్కున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు, పట్టుకొని కొట్టి శిక్షించి వాడిని జైలుకి పంపిస్తాడు. చూడండి, వాడే వాడి చేతులతో స్వాస్థాలతో లారీ కాయలు పారేస్తాడు. ఆలోచించండి మీరు బాగా. కానీ దొంగతనం చేస్తే పట్టుకొని శిక్షిస్తారు. పిల్లరా, దొంగతనం అనేది మహానేరం, పాపం. ఏ వస్తువు అయినా కానీ మనం కొని తినాలి. దొంగలించడం అన్నది, ఏమండి, ఎవరూ లేనప్పుడు దొంగతనంగా మనం తీసుకుందాం అన్నది చాలా తప్పది. ఎందుకంటే మనం ఎవరు ఎదుట దొంగలిస్తున్నాం? దేవుని ఎదుట దొంగలిస్తున్నాం. ఎవరు శిక్షించేది మనల్ని? దేవుడు. మనుషులు శిక్షించవచ్చు, శిక్షించకపోవచ్చు, తప్పించుకోవచ్చు. మనుషుల దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఏమండి, ఎలా మ్యానిపులేట్ అయినా చేయొచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? మనిషి కాదు, యేసుక్రీస్తుల వారే చెబుతున్నారు వచ్చి, దొంగతనం ఏమంట? నేరం, శిక్ష, పాపం. ఈ దొంగతనం మనం ఎక్కడికి నడిపిస్తుందంటే నరకానికి నడిపిస్తుందండి. ఎవరో నడిపించరు, మనం చేసే దొంగతనమే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి.
ఈరోజు మీరు అనుకుంటున్నారు మహానగరాలని, ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్లో ఎన్ని జరుగుతున్నాయో, ఢిల్లీలో ఎన్ని జరుగుతున్నాయో, కోలకత్తాలో, అహ్మదాబాద్లో, ఏమండి ఎన్నెన్ని నేరాలు. ముంబై, ఒక్కొక్క మహానగరం అన్న వెంటనే మనం భయపడిపోవాలి. మహా పాపాలు అక్కడ ఏం చేస్తుంటాయి, జరుగుతూ ఉంటాయి. అందుకే యేసుక్రీస్తుల వారు యెరూషలేమా యెరూషలేమని ఏం చేశాడైనా కన్నీళ్లు కార్చాడు. నేను మహానగరాలు అనుకుంటున్నాం, ఆ మహానగరాలలో మహాపాపాలు, మహా అకృత్యాలు, మహా నేరాలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవే జరుగుతూ ఉంటాయి పిల్లరా. చిన్న చిన్న దొంగతనాలు కాదు, బ్యాంక్ రాబరీసే జరుగుతుంటాయి, దోచుకొని పోతుంటారు. ఇంకా ఏమండి ఏటీఎం సెంటర్లు అంటారు కదా, ఏటీఎం సెంటర్ ఏం చేస్తారు, కొల్లగొడతారు. చూడండి ఎంత పెద్ద దొంగతనమో. కనుక వీటన్నిటి విషయంలో ఏం చేయాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మన పరిస్థితుల్లో మన చేతుల్లో జరగకుండా మనం చూసుకోవాలనే విషయం చెబుతున్నాడు. అదేవిధంగా అబద్ధ సాక్ష్యం అంటున్నాడు ఆయన. మోసపుచ్చవద్దు. ఓకే, మోసపుచ్చవద్దు అంటున్నాడు. మోసపుచ్చడం అంటే ఎవరిని మోసపుచ్చుతాం మనం, ఎవరిని మోసపుచ్చుతాం, బయట వాళ్ళని అనుకుంటాం మనం. బయట వాళ్ళని మోసం చేస్తున్నానులే. ఏమండి భార్య ఎవరిని మోసం చేస్తుంది, భర్తని, భర్త భార్యని, పిల్లలు తల్లిదండ్రులని, తల్లిదండ్రులు పిల్లల్ని. ఏదో వాళ్ళని మోసపుచ్చుతున్నాం, వీళ్ళని మోసపుచ్చుతున్నామని బతుకుతున్నారు. వేరే వాడికి మోసం చేస్తే మనకు ఆనందం. కానీ విషయం ఏమంటే ఎవరిని మోసం చేస్తుందో బైబిల్ చెప్తుందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక. చూడండి బైబిల్ ఏం చెప్తుందో, మనుషులు చెప్పినట్టుగా చెప్పడం లేదు అంటే. ఏ బికి మోసం చేశాడు, బి సికి చేశాడు, సి జడ్డుకి చేశాడని చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నారు, మిమ్మును మీరు మోసపుచ్చుకొనక. ఎవరికి మోసం చేస్తాడంట మనిషి, తనకు తానే మోసం చేసుకుంటాడంట పిల్ల. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అంటే మనం వింటాము, వదిలేసి ఏం చేస్తామంటే ఏవి చేయొద్దనుకున్నామో ఆ పనులే మనం ఏం చేస్తాం, చేసేస్తాం. అందుకే పౌలు గారు కూడా అంటారు, నేను చెయ్యాలనుకుంటున్నా చేయలేకపోతున్నాను, నేను చెయ్యకూడదు అనుకుంటూ కూడా ఏం చేస్తున్నాను, చెయ్యకూడని కార్యాలే నేను నా చేత్తో చేసేస్తున్నాను. ఏమండి బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, మీ ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎవరికి మోసం చేస్తున్నాం, మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవరికి మోసం చేయడం లేదు. అండి దేవుని మాట అనుసారంగా బ్రతికామో మనకు మనం మేలు చేసుకుంటున్నాం. దేవుని మాట అనుసారంగా మనం బ్రతకకపోయామో ఎవరికి మోసం చేస్తున్నాం, మనకు మనమే. ఎవరికి మోసం చేసే అవకాశం లేదు పిల్లరా. ఈ భూమి మీద ఉన్నవన్నీ చిన్న చిన్నవన్నీ అవి. ఎవరికో వాళ్ళకి చేసాం, వీళ్ళకి చేసాం అని ఆనందపడవచ్చు, లేకపోతే బాధపడవచ్చు. ఇవన్నీ చిన్నవి. కానీ పెద్ద మోసం ఏదంట, మనకు మనం చేసుకోవడం. ఎందుకంటే తండ్రి దేవుడు అన్న వెంటనే నిన్ను క్రమపరచాలని మహాజ్ఞానం చెప్తారు, పెద్ద జ్ఞానం చెప్తారు. ఆ మహాజ్ఞాన సంగతి ఏమంటున్నాడంటే 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తిస్తే ఏం చేస్తావు, ఆ చెప్పిన గొప్ప మాటను పాటించినట్లు. లేకపోతే నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు, నన్ను నేనే మోసం చేసుకున్నాను, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఎవరికి అన్యాయం చేశాను నేను, నాకు నేనే మోసం చేసుకున్నా, నాకు నేనే అన్యాయం చేసుకున్నా, నాకు నేనే ద్రోహం చేసుకున్నా, నన్ను నేనే నరకానికి పంపించుకుంటున్నా. చూడండి ఎలా ఉందో. నిన్ను ఎవరు నరకానికి పంపిస్తున్నారు, నీవే. నరక శిక్షకు వెళ్ళడానికి కారకుడు ఎవరు, నీవే పిల్లరా. అందుకని మోసపుచ్చడం అనే మాట చెబుతూ ఉన్నాడు. మనల్ని మనం మోసం చేసుకుంటాం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మాట చెప్తున్నాడు అక్కడే, చూడండి ఇంకో మాట ఏమంటున్నాడు, ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి మీకు వెళ్ళండి మార్క్స్ వార్తలో అబద్ధ సాక్ష్యం పలకవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకోటి, అబద్ధ సాక్ష్యం. అబద్ధ సాక్ష్యం అంటే ఏమండి, సాక్ష్యం చెప్పడానికి రావడం, ఒకరి చావుకి సాక్ష్యం చెప్పడం అండి. ఈ మాట మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే కోర్టులో మాట్లాడుతుంటాం. సాక్ష్యం చెప్పేకొచ్చానండి, సాక్షులండి.
సాక్షుల్ని విచారించే ఏం చేస్తారంట? తీర్పులు ఇస్తారంట. మెయిన్ సాక్షులు కీలకం. ఒక సంఘటన జరిగింది, ఈ సంఘటన నిజానిజాలు తెర్చాలంటే ఎవరిని చూస్తారు? సాక్షుల్ని పిలిపిస్తారు. వీళ్ళ మీద ఆధారపడింది ఆ శిక్ష విధించడం అంటేనా ఫిర్యాదుదారులు. ఎవరైతే ఫిర్యాదు చేస్తారో, ఎవరైతే నేరం మోపబడుతుందో వీళ్ళిద్దరి మీద ఉండదండి శిక్ష విధించే కారణం. ఎవరిని బట్టి ఉంటుంది? సాక్షుల్ని బట్టి తీసుకునేది ఉంటుంది. నువ్వు చెప్పిన వాటిని బట్టి నేను నమ్మరు, వదిలేసే, నీ గురించి నువ్వు ఎంతన్నా చెప్పుకోవచ్చు, నీ గురించి నువ్వు చెప్పింది మేము వినం. కాబట్టి అట్లే జరిగేది. మనం ఏమనుకుంటాం? ఆయన మాట ఎందుకు నమ్మలేదు, ఈయన చాలా కాలం తెలుసు కదా అనుకుంటుంటాం. ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? సాక్షుల మీద ఆధారపడి ఉంటుంది. నిర్ణయం సాక్షుల మీద ఆధారపడుతున్నాను. ఆ చెప్పే సాక్షులను బట్టే తీర్పు అన్నది జరుగుతుంది. అందుకే ఏమంటే అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఏమంట? సాక్ష్యం ఏది ఉండకూడదు? సాక్ష్యంలో అబద్ధం ఉండకూడదు. కానీ ఎవరున్నాడు సాక్ష్యంలో? అబద్ధమును జనకుడు ఎవరు? అపవాది. అపవాది ఉండడం వల్ల, అబద్ధమైన మాటలు చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? చివరికి నరక శిక్ష వస్తుంది. పిల్లల చెప్పిన వారికి కూడా శిక్ష. ఎవరికంటే శిక్ష? అబద్ధ సాక్ష్యం చెప్పిన వారికి కూడా శిక్ష. చేసిన విరుద్ధులు నరకానికి పోతారు. మధ్యలో దూరి అనవసరంగా చూడనివి చూసినవి ఏవో చెప్పడం వల్ల మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని తీర్పు లేకపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు తెలిసిన దానిలో కొద్దిగా ఉన్నా సరే ఏదో దూరి చెప్దాం అనుకుంటాం, అసలు ఎక్కడ చెప్పకూడదని. అర్థమైందా? ఎక్కడ మనం ఏం చేయకూడదు? దూరకూడదు. సాక్షిగా మనం దూరడం ఉన్నది చాలా తప్పు. నేను చూశానండి, నేను తెలుసండి, నాకు ఏం తెలియదు, నీకు తెలిసింది చాలా తక్కువ. కనుక మనం ఎలా ఉండాలి? ఇదిగో ఈ లోకంలో మనం ఉన్నామంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కనబడుతూ ఉండాలి అంటినట్టుగా, కానీ అసలు మనం అంటుకోకూడదు. చాలా మంది చెప్తుంటారు శనగలు తిని చేయగడుకున్నట్లు ఉండాలంట వ్యవహారం. ఎప్పుడు కూడా ఎక్కడన్నా ఉండు, నువ్వు కాలేజీకి పోయిరా, ఉద్యోగం చేసిరా, ఏమండి వివాహం చేసుకో, బంధువులతో ఉండు, ఎవరితో ఉన్నట్లు ఉండాలా? శనగలు తిని చేయగడుకున్నట్లు ఉండాలా. ఎవరితోనూ మనం అంటనట్టు అంటుకొనే ఉండాలా, అంటనట్టుగా ఉండాలా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. లోకంలో ఉండాలా, లోకాన్ని మనం అంటుకోకూడదు. మట్టిని హత్తుకోకూడదు అంటాడండి. నేను చెప్పాలంటే మట్టిని హత్తుకోకూడదు. భార్య ఉంది, కానీ భార్యను మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ఇల్లుంది, ఇంటి గురించి మనం ఎక్కువ హత్తుకోకూడదు. ఇంటిని హత్తుకొని జీవించకూడదు. నాది 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 అనుకుంటూ. పిల్లలు ఉన్నారా? ఉన్నారు, కానీ పిల్లల కోసమే మా జీవితం గడపకూడదు. ఏమండి? స్నేహితులు ఉన్నారా? ఉన్నారు, కానీ స్నేహితులు లేకుండా బతకమని చెప్పలేదు. వాళ్ళని కూడా ఎలా ఉండాలి? ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉండాలండి. మనకంటూ ఒకటి ఏముండాలి? ప్రైవేట్ లైఫ్, దేవునితో ఉన్న లైఫ్. చాలా జాగ్రత్తగా దాన్ని గడుపుకోవాలండి. అందరినీ అంటుకొని హత్తుకొని మనము వాళ్ళ కార్యక్రమాలే మన కార్యక్రమాలు, మన కార్యక్రమాలే వాళ్ళ కార్యక్రమాలు అనుకొని జాగ్రత్తగా మనం బ్రతకాలి పిల్లలు. ఏమండి? ఈ అబద్ధ సాక్ష్యం చెప్పడంలో అబద్ధ సాక్షులు కూడా ఏం పడుతుందంట? నరక శిక్ష పడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దీనికి సంబంధించి ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఒకప్పుడు ఇశ్రాయేలుని యెజ్రెయేలుని కూడా మాట్లాడతాడు దేవుడు. ఇశ్రాయేలు యెజ్రెయేలు అన్న ఒకటే. ఆహాబు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడండి షోమ్రోన్ని. ఆయన ఏం చేసుకున్నాడంటే మనకు తెలుసు కదా, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. రాజుల గ్రంథంలో ఉంటుంది ఇది. ఆహాబు పరిపాలిస్తున్నాడు. ఆహాబు యొక్క భార్య ఎవరు? యెజబెలు. రాజు రాణి పరిపాలిస్తూ ఆయన ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా గొప్ప రాజును కదా, నా మాట అంతా చెల్లుతుందని ఒకరిని పిలిపించాడు. ఒకసారి చూడండి అక్కడ రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. ఏమండి? రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాలంటే చదువుకోవచ్చది. ఆహాబు ఎవరిని పిలిపించాడంటే ఒక నాబోతుని పిలిపించాడు. నాబోతుని పిలిపించి నాబోతుతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీ యొక్క తోట అన్నది ఎక్కడుంది? నా రాజ్యానికి అనుకొని ఉంది. నువ్వేం చేస్తావంటే నీ తోటను నాకు కూర తోటగా ఇచ్చేసి, నీ ద్రాక్ష తోటను ఏం చేస్తావు? నా కూర తోటగా ఇచ్చేసి నేను వాడుకుంటాను దాన్ని అన్నాడు. అప్పుడు నిజంగా క్రైస్తవుడైతే ఏం చేయాలండి ఈ పరిస్థితుల్లో? ఇంకోటి కూడా ఆలోచించండి. క్రైస్తవుడైతే మాత్రము అక్కడ ఏమన్నాడంటే, నీకు సరైన ధర ఇస్తా, ఇంకా చెప్పాలంటే ఆ ధర కన్నా ఇంకా ఎక్కువ ఇస్తా, ధర కన్నా ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ బోధ అండి చేసింది. నీకు ఎవడైనా కానీ థ్రెట్ పెట్టేవాడు,
నీ యొక్క ప్రాణాన్ని కోరేవాడిగిన ఎవడన్నా అట్లాగిన వస్తే నువ్వు వెంటనే ఏం చేయాలంట, వానికి సరైన ధర 1 కోటి ఇచ్చేస్తా అంటే ఏం చేయాలంట, ఇదిగో పట్టు తీసుకో, 4 కోట్లైనా ఇస్తా అంటే పట్టు తీసుకో అని ఇచ్చేసి ఏం చేయాలంట, ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలంట. ఇక్కడ నాబోతు ఏం చేస్తున్నాడు, ఇది మా తల్లిదండ్రులు ఇచ్చిన పితృరాజు జీతము, నేను అమ్మలేని దీన్ని, ఇది ఎప్పటికీ నేను పెట్టుకోవాలా, ఇది నా ఉండడం ఘనత అనుకున్నాడు. వెంటనే రాజు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. రాజు చాలా బాధపడినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య యెజబెలు, రా బ్రేక్ఫాస్ట్ తిందువు, రా లంచ్కి రా ఇట్లా పిలిపించింది. పిలిపిస్తే ఏమన్నాడు, నేను తినను, ముఖం చూసేది తెలిసిపోతుంది అప్పుడే ఏదో బాధపడుతున్నాడు ఈయన అని. వెంటనే భార్య ఏం చేసింది, పసిగట్టి ఎందుకు అంతగా ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. అడిగిన వెంటనే విషయాన్నంతా చేరవేశాడు ఆమె. నువ్వు రాజు కాదా, ఇట్లుంటాడా రాజు అనేవాడు, నీకేం కావాలి, అదే కదా కావాల్సిండేది, నీకు ఆ పొలం కావాలా, తోట కావాలా, నువ్వు పక్కనుండు, నీకు ఆ తోట నేను తెచ్చిస్తాను అని చెప్పి 9వ వచనం చూడండి ఏం చెప్తాందో. 9 చూడండి, ఉపవాస దినం చాటించండి అని చెప్పిందండి. ఉపవాస దినం ప్రజలను ఏం చేయాలంట, ఉపవాస దినం చేయాలి అని చాటించింది. ఉపవాస దినం చేయలేదని ఎవరు పట్టుకొచ్చారు, ఇప్పుడు నాబోతును పట్టుకొచ్చారు. ఏమండి, రాజులు పట్టుకోవాలి అంటే ఒక ఫస్ట్ ఏం చేస్తారండి, ఒక ప్రయోగం చేస్తారు. ఉపవాస దినం చాటించండి అనేది, ఉపవాస దినం చాటించినారు. చాటించిన వెంటనే ఇప్పుడు ఎవరు చాటించడం, ఎవరు పాటించలేదంట దాన్ని, చాటించిన దాన్ని పాటించిన వాడు ఈ నాబోతు అని చెప్పి పట్టకచ్చి, నువ్వు పాటించలేదు గనక దేవుణ్ణి దూషించావు గనక రాజును దూషించావు. దూషించడం అంటే పాటించకపోవడం, రాజు ఆజ్ఞని పాటించలేదు కనుక నీకేం శిక్ష విధించాలి, నరక శిక్ష, లేకపోతే చంపాలి. అలా చంపడానికి ఎవరు కావాలి, సాక్షులు, పాటించలేదు అని చెప్పే సాక్షులు కావాలి. ఇప్పుడు ఆ సాక్షుల్ని పట్టుకొచ్చారండి. ఆ సాక్షుల గురించి మాట్లాడుతూ 13వ వచనంలో, 13వ వచనం చూడండి, అప్పుడు పనికి మాలిన 2 మనుషులు, కొద్దిగా లోపలికి వచ్చు. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు చూడండి ఏం చెప్తున్నారు, అబద్ధ సాక్షుల గురించి మాట్లాడిన మాట ఏమండి, పనికి మాలిన 2 మనుషులు. చూడండి, పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలులకు వర్తమానం పంపగా. ఈ కార్యమంతా ఎవరి ద్వారా జరుగుతుందండి, యెజబెలు ద్వారా జరుగుతుంది. దీనిలో ఆహాబుకు సంబంధం లేదు. ఆహాబేమో కోరుకున్నాడు తప్ప ఎలా చేయాలో ప్లాన్ అంతా ఎవరి దగ్గర ఉంచింది, ఆమె ద్వారా ఉంది, భార్య ద్వారా ఉందండి. చూడండి, భార్యలు కూడా ఏం చేయగలరో చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీలు ఎంత సమర్థులో చెప్తున్నాడు ఇక్కడ. ఏం చేయగలమంట, ఏమైనా చేయగలరు, తక్కువని కాదండి, స్త్రీలు ఏమైనా చేయగలరు. అందుకే అక్కడ చెప్తున్నాడు, స్త్రీలు అన్న వెంటనే వెళ్ళేదో తక్కువ, ఏ దాంట్లోకి వీళ్ళు పార్టిసిపేట్ కాదు. స్త్రీల వలన కూడా రాజ్యాలు కూలిపోతాయి, ప్రాణాలకు కూడా ప్రమాదం. అబద్ధ సాక్షుల్ని 2 పిలిపించారంట. పిలిపించి అబద్ధ సాక్ష్యం చెప్పించి వీళ్ళని ఏమంటారండి, అబద్ధ సాక్షులు. ఈ సాక్షులు కూడా ఎక్కడ పోతారు, నరకానికే పోతారు. రాజు చెప్పారు కదా అని వినడం కాదు, ఎవరో చెప్పారు కదా అని వినడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుండా ఉండాలి. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, ఏమనండి, ఎవరు విన్నారంట, యెజబెలు వినింది. వినడం అంటే ఏమండి, విని ఊరికే ఉంటారా, 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టామనుకోండి, ఎట్లరు సార్ మనుషులు, అంతగా ఆనందించుంటుంది మహాతల్లి. ఏమండి, ఎట్లా ఆనందపడుతుందో ఆలోచించండి. అబ్బా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేశాను, సక్సెస్ చేశాను, సాధించాను, నేను నాబోతుని ఏ విధంగా అయినా చంపాలి అనుకున్నాను, నా ప్లాన్ సక్సెస్ అయిందని చాలా ఆనందపడిపోయి ఉంటుందండి. అంటే ఆమె క్రూరత్వాన్ని కూడా ఏం చేస్తుంది, ఆస్వాదిస్తుంది. ఏమంటే వీళ్ళకి నరక శిక్ష రావాలా వద్దా ఆలోచించండి. చెప్పిన వారు చూడండి, ఏమండి, రాజు వల్ల పుట్టాం మనము, ఎవరి వలన పుట్టామా, వీళ్ళెవరు కారణం కాదే, మనుషులు ఇన్స్పైర్ కాదే మనకి. ఆహాబు రాజు, ఏమండి, ఆహాబు రాజు ఏమన్నా నాబోతు పుట్టడానికి కారణమా, కానీ చనిపోవడానికి ఏమయ్యారు, కారణమైపోయారు. యెజబెలు కారణమైపోయింది, రాజు కారణమయ్యాడు, అబద్ధ సాక్షులు కారణమయ్యారు. కనుక సాక్ష్యం చెప్పిన వారికి కూడా ఏమొస్తుంది, నరక శిక్ష. కనుక ప్రియులారా, అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికో
నీ చూసిందానో ఇంకోటో చెప్పడానికి కూడా ఎవరి మధ్య మనం వెళ్ళడానికి ఉండకూడదు పిల్లరా. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఈ సమాజంలో మనుషులకు దూరంగా ఉండడమే మనకి శ్రేయస్సు. కనుక చాలా జాగ్రత్తగా బ్రతకాలన్న విషయాన్ని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారండి. ఏమండి, ఎంత జాగ్రత్తగా బతికితే నువ్వు వెళ్తావు. ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదంట. నరహత్యలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక హీరోనైనా సరే వేయడానికి జైల్లో కొన్ని గంటలు ఉంచడానికి కారణం తెలిసినా అక్కడ హత్య జరిగింది అని. అది ఎవరైనా కారణం కావచ్చు, మనం కారణం కాకూడదు. అన్ఎక్స్పెక్టెడ్ గా చూద్దామండి, ముందుకు వెళ్దాం. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే విషయంలో కూడా ఆలోచిద్దాం. కాబట్టి నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, మోసపుచ్చకూడదు. ఎవరిని మోసపుచ్చుతాం? మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. కానీ దేవుడు చెప్పే మాట ఏమంటే, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ జ్ఞానంతో, వివేచనతో దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ శక్తితో ప్రేమించాలండి. కానీ మనం అంతా ఎంత ప్రేమిస్తామంటే కొద్దిగా ప్రేమిస్తాం దేవుణ్ణి. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు. ఏది శాశ్వతమైన ప్రేమ? ఆయన పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమించాడు. ఆయన పూర్ణ శక్తితో ప్రేమించాడు. ఆయన పూర్ణ వివేచనతో మనల్ని ప్రేమించాడు. ఆయన కొద్దిగా ప్రేమించేవాడు కాదైనా. ఆయన నీ పట్ల ఎంత ప్రేమ చూపించాడంటే తన ప్రియ కుమారుని మన కోసం ఏం చేశాడు? బలిగా అర్పించాడండి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎలాంటిది? పూర్ణ ప్రేమ అండి మనుషుల ఎడల. ఏమండి, ఆయన లాజరు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తాడు. లాజర్ని చూసి లాజర్ చనిపోయిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఏమొచ్చాయంటే ఆయనకి దుఃఖం, కన్నీళ్ళు వచ్చేసాయంట. కొద్ది సమయంలో ఆయన బ్రతికిస్తాడు. మనమైతే ఎలా ఉంటాం? ఇంకా కొద్ది క్షణాల్లో అయితే బ్రతుకుతాడు, ఇంకెందుకు ఏడ్చాం అనుకుంటాం. కానీ ఆయన హృదయం వాళ్ళని చూసి ఏం చేయబడింది? ఏడ్చాడండి. ఆయన ఎంత మంచి మనిషి చూడండి, ఆయన ఎంత గొప్పవాడు చూడండి. అన్ని తెలిసి కూడా మనుషుల ఫీలింగ్స్ అన్ని కూడా ఆయన కూడా అనుభవించాడు పిల్లలు. అదేవిధంగా మనం ఇందాక చదవబడిన వాక్యంలో ఏం చెబుతున్నాడంటే, అక్కడ సహోదరునితో కూడా చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు? సోదరడానికి ఒకటి తక్కువ ఉందనే మాట ముందు ఉంటుంది. ఆ మార్క్స్ వార్త చదవక. యేసు అతన్ని చూచి, చూడండి, అతనిని ప్రేమించి. ఏమండి, దేవుని మాటలన్నీ ఎలా చెప్పబడ్డాయి, ఎందుకు చెప్పబడ్డాయి అంటే మనల్ని ప్రేమించి చెప్పబడ్డాయి పిల్లరా. మిమ్మల్ని ప్రేమించిన వారు ఎవరు చెప్పండి? ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు ప్రేమించారు? బాగా ఆలోచించండి. మీ భార్య అనుకుంటున్నారా? మీ భర్త అనుకుంటున్నారా? మీ పిల్లలు అనుకుంటున్నారా? మిమ్మల్ని ప్రేమించింది దేవుడు అండి. మనకి ఏవైతే కొదవలు ఉన్నాయో చెప్పేవాడు దేవుడు అన్న వెంటనే, నీకు ఒక్కటి కొదువుగా ఉంది నాయన, అన్ని చేస్తున్నావు కదా, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏం చేయాలంట? నన్ను వచ్చి వెంబడించు. నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించాలి ప్రియులారా. యేసుక్రీస్తు జ్ఞానం, ఈ మహాజ్ఞానాన్ని తెలిసిన తర్వాత ఎవరైనా కానీ ఏం చేయాలంటే, నీకున్నవన్నీ కూడా, నీకున్న దేవునికి ఆయాసకరమైనవన్నీ వదిలి దేవుణ్ణి ఏం చేయాలి? వెంబడించాలి. వాక్యాన్ని వెంబడించాలి. నరక శిక్షను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడిస్తే నరక శిక్షను తప్పించుకుంటాం. అలా కాకుండా వెంబడించలేదనుకోండి, నరక శిక్షకు ఏమవుతాం? దగ్గరైపోతాం. కాబట్టి ప్రతి మనిషి ఏం చేయాలంటే క్రీస్తుని వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి, వాక్యపు పనులు చేయాలి, వాక్యాన్ని వెంబడించాలి పిల్లలు. కానీ మనిషికి పాపం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ధర్మాలు ఉన్నాయి కదండి, సనాతన ధర్మం అంటారు. ఇది బైబిల్ ధర్మం అయితే, బైబిల్ ధర్మంలో కూడా మనిషికి శిక్ష వస్తుందని చెప్పిందండి. ఏమండి, బైబిల్ ధర్మంలో కూడా ఒక మాట చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో ఇంకొక కోణాన్ని కూడా ఆలోచిద్దాం. ఇంకా నరకశిక్ష ఎలా వస్తుందో. జలప్రళయమునకు మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. ఏమండి, నోవాహు జలప్రళయం వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తింటూ ఉన్నారంట, త్రాగుతూ ఉన్నారంట, పెళ్లి చేసుకుంటున్నారంట, పెళ్లికి ఇస్తూ ఉన్నారంట. అంటే అన్ని మంచివే కదా. తినడం తప్ప, త్రాగడం తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప, పెళ్లికి ఇవ్వడం తప్ప, అన్ని కరెక్ట్ అనుకుంటాం. కానీ వాళ్ళు దేవుని పనిని పక్కకు పెట్టి దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ తింటున్నారంట.
దేవునికి ఆయాసకరంగా తిన్నా కూడా తప్ప. అవునండి, ఏమండి, దేవుని పని చెయ్యక ఈరోజు సమాజం చూడండి. సమాజం ఏమనుకుంటుందంటే, ఉదాహరణకు సనాతన ధర్మం అని చెప్తే ఆ ధర్మంలో కూడా ఏం చెప్తారంటే, ఏమండి, ఈరోజు మీరందరూ కూడా ఆదివారం అన్న వెంటనే మాంసాహారం తినేస్తారు. ఈరోజు ఎన్ని లక్షల కేజీల మాంసం భారతదేశంలో ఉంటుందో ఆలోచించండి. ఎన్ని తెగిపోయినాయో, ఎన్ని పశువులు, ఎన్ని పక్షులు, అదేవిధంగా మరి ఎన్నో పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఎన్నో లక్షల కేజీల మాంసం అన్నీ తెగిపోయాయి. పక్షుల్లో వచ్చే కోళ్ళు కూడా అన్నీ తెగిపోయినాయి. పోనీ మాంసం మాత్రమే తింటారా? లేదండి, దాని తల బాగా కాల్చి మరి దాన్ని కూడా ఏం చేస్తారు, ముక్కలు ముక్కలుగా చేసుకొని బాగా, ఎంత బాగుంది ఇది, ఏమండి, ఎంత టేస్టీగా ఉందండి, ఇది ఎంత రుచిగా ఉందండి, వాడు ఎలా పెంచాడో ఏమో, వాడిని కూడా మళ్ళీ పక్క పొగుడుతూ పెంచిన వాడిని అంతా, ఏమండి. పోనీ అవే తినేస్తారా అంటే వాటి ప్రేగులు కూడా వదలరు కదండి, పొట్టనైనా వదలరు కదండి, అన్ని తెచ్చుకొని తినేదే కదండి. అంటే దేన్ని వదలక, తల నుంచి కాళ్ళ వరకు దేన్ని వదలక ప్రతిదీ తింటున్నాం. అలా తిన్నప్పుడు అంటే తినని వాళ్ళు ఏమంటారంటే, ఏమండి, జీవుల్ని హింసించకూడదండి, జీవహింస పాపం కదండి, వీళ్ళు తిన్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఏ శిక్ష వస్తుంది? నరక శిక్ష వస్తుంది, మాంసం తిన్నారు కాబట్టి శిక్ష అంటున్నారు. పోనీ జీవుల్ని మనం హింసించాము అనుకుంటే, ఇదే జీవం అనుకుంటే, వాళ్ళకు కూడా తెలియని సంగతులు, మహాజ్ఞాన సంగతులు, లేకపోతే సైన్స్ సంగతులు కూడా మనందరికి తెలుసు. ఏ విధంగా ఎతికినా కుక్కలు ఇవన్నీ ఉన్నాయో వీటిని తినే మనుషులు కూడా ఉన్నారండి. అంటే చైనా, ఫిలిప్పైన్స్, ఇంకా ఏమండి ఏవో కొన్ని దేశాలు ఉన్నాయండి, జపాన్ కావచ్చు, లేకపోతే థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో, నాగాలాండ్, ఓకే పొయ్యేదని తరిమిపోమ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అండి, ఇక్కడ ఈ దేశాలలో అంటే చిన్నది మొదలుకొని కప్ప, తేలు, పాము, బల్లి, ఇంకా చెప్పాలంటే పురుగులు, ఏమండి, బొద్దింకలు, మీరు తినలేదండి, మీరు అసహించుకోవద్దండి. తిన్న వాళ్ళు అసహించుకుంటే బాగుంటుంది, తినని వాళ్ళు మనం అసహించుకోకూడదు. వాళ్ళు తింటున్నారు, నిన్నామని ఇవి అన్ని తినేస్తున్నారండి, ఏది వాడకుండా అన్నిటినీ శుభ్రంగా తినేస్తున్నారు. ఇంకా తినడమే కాదు, వాటిని రకరకాలుగా ఎక్స్పోర్ట్స్ కూడా చేసుకుంటూ ఎన్నో రకాల చేపలండి, ఆ చేపలన్నీ తినేస్తున్నారు. పోనీ తిన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు సరిగా తింటున్నారా లేకపోతే ఎట్లా తింటున్నారంటే, పోనీ విమర్శ ఏముంటుందో ఆలోచిద్దామండి. విమర్శ ఎలాంటి విమర్శ చేస్తారు? ఇంత ఘోరంగా తింటున్నారు కనుక వీళ్ళందరికీ నరక శిక్ష తప్పదు, సైన్స్ ఏం చెప్తుంది? వాటికైనా ప్రాణం ఉంది, ఇంకా వీటికి ప్రాణం ఉందంట, మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా. మీరు మాంసాహారం తినలేదు కనుక మాంసాహారం తిన్న వాళ్ళు తప్పు అంటున్నాం. మాంసాహారం తినని వాళ్ళైనా మొక్కలు తింటున్నారు కదా. ఒక వారం రోజుల కిందట ఏం చేస్తారంటే మెంతులన్నీ చల్లుతారు, చల్లి వెంటనే వారం అయితేనే మొక్క పీకి 2-3 ఆకులు వచ్చినా సరే దాన్ని ఏం చేస్తారు, కట్ చేసుకొని శుభ్రంగా తినేస్తాం. వాటికి కూడా ప్రాణం ఉంది కదా. వాటికి ప్రాణం ఉంది కనుక అది తిన్న వాళ్ళకు కూడా శిక్షనే వస్తుంది అంటే, అన్నిటికీ ప్రాణం ఉంది కనుక వాటికి కూడా ప్రాణం ఉంది అని చెప్పాను అనుకోండి. లేదండి, వాళ్ళు ఏమంటారు, మొక్కలు తింటే ఏం లేదండి, మొక్కలు తింటే శిక్ష రాదండి, అదేవిధంగా ఆహారం తింటే శిక్ష రాదండి, వాటిని చంపేలా తింటేనే శిక్ష. ఏమండి, వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు, అలా చంపి తింటున్నారే మీరు, అవి గిలగిల తన్నుకుంటున్నాయి కదా, అలా చంపినందుకు మీ అందరి మీదకి ఏమొస్తుంది, శిక్ష వస్తుంది అంటున్నారు. ఇవే కాదు, ఇంకా ఏం జరుగుతుందంటే, మనం పొద్దున్నే ఇంత పేస్ట్ వేసుకొని పళ్ళు తోముకుంటాం. పళ్ళల్లో ఎందుకు తోముతున్నావు నువ్వు? పళ్ళల్లో ఏముందంట, బ్యాక్టీరియా, చెడు వాసన ఉంది కనుక నువ్వు పళ్ళు ఏం చేస్తున్నావు, తోముతున్నావు. ముఖాన్ని ఏం చేస్తున్నావు, సబ్బేసి రుద్దుకుంటున్నావు. స్నానం చేస్తూ ఉన్నాం. ఈ స్నానం చేసినప్పుడు కూడా ఏం జరుగుతుంది, అనేక లక్షల క్రిములు చచ్చిపోతాయి. మీ అందరికీ తెలుసు కదా, లైఫ్ బాయ్ సోప్ చూపిస్తారండి, అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు, అనేక బ్యాక్టీరియా చూపిస్తారు. ఇట్లా ఒక్కసారి లైఫ్ బాయ్ వేరే సబ్ వేసి రుద్ది చూపిస్తారు, ఇంకా 10 ఉంటాయి ఇట్లే తిరుగుతుంటాయి, ఇట్లా కదులుతూ ఉంటాయి. ఎప్పుడైతే లైఫ్ బాయ్ సోప్ వేసుకున్నారో ఒక్క క్రిమి కూడా ఉండదు. చిన్న పిల్లలకు అర్థమైపోతుంది, ఏమండి, చిన్న బిడ్డలకు అర్థమైపోతుంది కదా. కనుక ఏమండి, మనల్ని ఏమంటున్నారు, ఆ మాంసాహారం తిని నరక శిక్ష అంటే మనం ఏం చూపిస్తాం, అది చూడండి, క్రిములను మీరు ఏం చేస్తున్నారు, చంపుతూ ఉన్నారు.
అదే విధంగా పండ్లకు వచ్చే యాడ్లలో కూడా చూడండి ఏం చేస్తారు, ముందు క్రిములు చూపిస్తారు, ఆ తర్వాత పళ్ళను బాగా తోమి చూపిస్తారు, ఏ క్రిములు ఉండవు. కాబట్టి చూడండి, మీరే కాదు చంపుతున్నది, మేమే కాదు చంపుతున్నది, మీరు కూడా చంపుతున్నారు. చూడండి, చంపినారు కనుక మీ అందరికి కూడా నరక శిక్ష తప్పదు అన్నాం అనుకోండి. ఓకే మాకేదో తెలియక చంపాం, వాళ్ళు ఏమంటారు అప్పుడు, మేము తెలియక చేశాం గనక కాబట్టి మాకు ఏమి వర్తించదు, శిక్ష వర్తించదండి. మేము తెలియక చేసాం అవన్నీ, స్నానం తెలియక, ఇంకా చెప్పాలంటే దోమలో ఈగలో ఇంకా ఏం పెట్టేశారండి దానికి, ఆల్అవుట్లో బ్యాట్లో ఇంకా ఏం పెడతారండి, కాయిల్స్ ఇలాంటివి పెట్టి ఏం చంపారు, దోమల్ని చంపేశారు, చిన్న చిన్న పురుగుల్ని చంపేశారు. బొద్దింకలకి ఏం పెడతారండి, హిట్ కొడతారు, ఇంకా చెప్పాలంటే మందు పెడతారు దానికి, అది తినేసి అనేక వాటిని చంపేస్తుంది. ఇవన్నీ కూడా పాపాలేనా అంటే ఇవన్నీ కూడా పాపమని అంటే వాళ్ళు ఏమంటారు, లేదు మేము తెలియక చేసాము అవన్నీ. మరి ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఏమండి, ఇప్పుడు జీవరాశులు చనిపోతున్నాయని తెలుసు కదా, ఇంకా నువ్వు మానేస్తావా ఏమండి? మానేస్తారా ఎవరన్నా? ఎవరు మానేయలేరండి. జీవుల్ని హింసించకుండా ఎవరు మానే అవకాశమే లేదు. ఎందుకు? మనం నడుస్తున్నామంటే ఎన్నో చనిపోవాలా, మనం గాలి పీలుస్తున్నామంటే ఎన్నో చనిపోవాలా. కనుక మనము జీవహింస అన్నది అవి చనిపోతేనే మనం బ్రతుకుతాం, వాటికి మనకు ముడిపడి ఉంది. మొక్కలైనా జంతువులైనా పక్షులైనా వాటినన్నిటిని మనం ఆహారంగా కూడా మనం తీసుకుంటున్నాం. ఆదికాండం దేవుడు ఏం చెప్పాడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 8వ అధ్యాయం అండి, 6వ అధ్యాయం, 6 కాదు 9వ అధ్యాయం రండి. ఆదికాండం 9వ అధ్యాయం 2వ మాట చదవండి. మీ భయమును మీ బెదురును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి, ప్రాణము గల సమస్త చరములు మీకు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, మనుషులు ఏమనుకుంటున్నారు, కొన్ని తినొచ్చండి కొన్ని తినకూడదండి, ఇది తప్పండి అది తప్పండి అని మాట్లాడుతుంటే, కానీ దేవుని మాట స్పష్టంగా చెప్తుంది, భూమి మీద సమస్త చరములు మీకు ఆహారం అగును. అన్నిటినీ తినొచ్చా? అన్నిటినీ తినొచ్చండి, నిస్సందేహంగా తినొచ్చు. ఒకనాడు దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞగా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఇదిగో మీరు ఫలాని తినకూడదు అని చెప్పాడు. ఆయా ప్రాంతాల్లో అవి దొరుకుతాయో లేదో కూడా తెలియదు మనకి. అవి ఒకవేళ తింటే ఎంతో ప్రమాదమేనండి. ఇప్పుడు మనం చాలా మంది పిగ్ అంటే తింటారా, పోర్క్ మాంసం అంటే మనం తినం, చాలా మంది తినరు కూడా, తినే వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను కాదని చెప్పాను. కర్ణాటక వెళ్ళామనుకోండి, కర్ణాటక స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు అన్ని ఏం కనపడుతుంటాయి, పోర్క్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కానీ అది తప్పని మనం చెప్పగలమా? వాళ్ళు తింటున్నారు, తిననివ్వండి. ఎవరిని తినేవాడిని మనం ఏం చేయకూడదు, అబ్జెక్షన్ చెప్పకూడదు. తినేవాడిని నువ్వు తప్పని చెప్పకూడదు, ఎందుకంటే దాన్ని చేసింది కారణం మనము కాదండి. మనం ఆహారం నువ్వు చేసావా ఏమన్నా? ఎవరన్నా కానీ పలాంది తింటున్నాడు అంటే నువ్వేమన్నా చేసావా? ఆహారాన్ని చేయలేదు. ఈ భూమి మీదకి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం, మనకు తెలిసిన జ్ఞానం చాలా తక్కువ. కానీ దేవుడు ఆ రోజుల్లో అలాంటి మాంసాహారాలను ఎందుకు తినొద్దు అన్నాడంటే, ఒక్కరం ఆలోచిద్దాం పిల్లరా. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, వైజాగ్ వెళ్ళాలంటే మితాహారం తింటే బాగుంటుందా, బాగా పొద్దున మధ్యాహ్నము సాయంకాలము రాత్రి మాంసాహారం తింటే బాగుంటుందా? జర్నీలలో మితాహారం తింటే మేలండి. జర్నీలలో ఇంకా చాలా రోజులు ఇవ్వండి. ఒకనాడు ఇశ్రాయేలు ఎన్ని రోజులు వాళ్ళకి జర్నీ ఉందంట? 40 సంవత్సరాల జర్నీ. ఆ జర్నీ కాలంలో దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? ఇదిగో ఇవన్నీ తినకూడదు అని చెప్పాడు, ఆజ్ఞగా ఇచ్చాడు, కట్టడలుగా ఇచ్చాడు, వద్దని చెప్పాడు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరైనా తినే వాళ్ళని మనం ఎవరిని అబ్జెక్షన్ చేయకూడదు, అది తప్పండి. మనుషుల్ని ఇబ్బంది పెట్టడం తప్పు. సాటి మనిషిని ఏ ద్వారానైనా, ఓ చూపు ద్వారా అయినా, ఒక మాట ద్వారా అయినా మనం హింసించడం తప్పు. జంతువుల్ని హింసించడం తప్పు అంటున్నాం కదా, జంతువుల్ని హింసిస్తున్నాం తప్పు అంటున్నాం. జంతువుల్ని హింసించడం తప్పంటే 84 లక్షల జీవరాశుల్లో ఉత్తముడైన మానవుల్ని హింసించడం ఏమండి? మానవుల్ని హింసించడం తప్పు కదా. ఒకనాడు ఏం చేశారండి, మానవులు చదవకూడదు, కొద్ది మందిని దూరం పెట్టారు. శూద్రులు అనే పేరుతో, అంటే అంటరాని అనే పేరుతో ఏం పెట్టారు, వాళ్ళని దూరం పెట్టేశారు. వీరు అంటరాని వారనే ఉద్దేశంతో వాళ్ళని దూరం పెట్టి అంటే మానసికంగా శారీరకంగా హింసించడం జరిగింది. తప్ప కదా అది.
పాపం. అంటరానితనం అనేది పాత పుస్తకాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటరానితనం మహా పాపం, నేరం అని రాశారన్నమాట, పుస్తకాల్లో రాశారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలా మనుషుల్ని దూరం పెట్టడం తప్పు. మనుషులకి ఇంకా ఏం చేశారంట వాళ్ళు, నువ్వు కొన్ని విన్నావు గనక, ఇలాంటి విని నువ్వు మాట్లాడావు గనక, వేద విద్యలు పఠించావు గనక చెవులు ఏం పోసారంట, సీసం పోసారంట. ఏమండి, మనిషిని ప్లాస్టిక్ అంతా బాగా కరగబెట్టి ప్లాస్టిక్ పోసి ఎట్లుంటుందండి, బాగా హ్యాపీగా ఉంటుందా మనకి చెవులు పోస్తే ప్లాస్టిక్ ని? ఈయన పోసి ఎలా ఉంటుంది? అలా పోసారండి, హింసించారండి, మనుషుల్ని హింసించారు. కళ్ళు బీకేశారు, నాలుగు కట్ చేశారు. ఇవన్నీ నిజం, ఈ దేశంలో జరిగిన సంఘటనలే మాట్లాడుతున్నా నేను. ఎవరికి కూడా బొత్తిగా జ్ఞానం లేదు పిల్లరా. మహాజ్ఞానం అన్నది మనుషులకు లేకుండా పోయింది. ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియకుండా పోయింది. సాటి మనుషుల్ని హింసిస్తూ ఉన్నారు. మనం ఏమంటాం, జీవహింస చేయకూడదు అంటే ఈరోజు మనము కొన్ని గ్రంథాలలో ఉంటాయండి, గ్రంథాలలో ఉంటాయి. ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక దేవుని యొక్క తల మీద ఎవరు కనపడుతుంది అంటే ఏనుగు తల కనపడుతుందండి. ఏనుగు తల ఒక దేవుని మీద కనపడితే ఆ ఏనుగు తల రావడానికి కారణం ఏమంట, ఆయన తండ్రి ఆయన ఏం చేశాడు, తల తీసేశాడు. అంటే హింస కదా ఇది. తండ్రి ఏం చేశాడంట, తల లేపేశాడంట. హింస కదా, హింసనే. పోనీ లేపిన ఈయన ఏం చేశాడు, పోనీ ఆ తల అతికిచ్చాడంటేనా, మరి ఒక జంతువుని ఏం చేశాడంట, చంపి దాని తల తీసి అతికిచ్చారంట. చూడండి ఎంత ఎంత జీవహింస చేయలేదంటారా. ఏమండి, వాళ్ళ యొక్క గ్రంథాలలో ఉన్న మాటలు పిల్లరా. మరి ఇంకోటి ఏం చేశారు, ఈయనకు వాహనం ఏం పెట్టారు, ఎలుకని పెట్టారు వాహనం. చూడండి, ఎలుక వాహనంగా, ఇంత పెద్ద మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందండి వాహనంగా. అండి హింస కదా ఇది, హింసనేనండి, అన్ని హింసలే. అదే విధంగా కాకుండా ఇప్పుడు దేవుళ్ళ పేరుతో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ వాహనాలు. ఒకరికి నెమలి వాహనం అంటే మనిషి నెమలి మీద కూర్చుంటే మనిషే బరువు ఉంటాం అనుకుంటే మరి ఆ నెమలికి బాధ లేదా. ఏనుగు వాహనం, ఇంకా అండి ఎన్నో వాహనాలు, ఎన్నో అంటే కాకి వాహనమా, ఇలా ఎన్నో వాహనాలు పెట్టారండి. ఆ వాహనాల పేరుతో సింహము, పులి, అన్నింటి మీద ఏముంటాయి, ఖడ్గాలు, కత్తులు, బల్లాలు, ఇంకా చెప్పాలంటే త్రిశూలాలు, ఎన్నో. ఇవన్నీ కూడా హింసించడం కోసం ఉన్నాయి, హింసించడం కాకుండా ఉన్నాయా? ఎందుకు పెట్టాం దీన్ని? హింసించడానికే పెట్టాం. కనుక ప్రియులరా, ఎవరు అనుకోవడం కాదు, జరుగుతున్నదంతా ఏం జరుగుతుంది, హింస. అందుకే బైబిల్లో మంచి మాట ఉంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమండి, బైబిల్ అనుకుంటే ఏదో అనుకున్నారు మనుషులందరూ కూడా. మహాజ్ఞాన సంగతులు చెప్పిందండి. హింసించొద్దు అని చెప్పింది ఏదో తెలుసా, బైబిల్. ప్రేమించమంది అని చెప్పింది ఏదో తెలుసా, బైబిల్. ప్రియులరా, బైబిల్ ఎన్నో ఉన్నతమైన మాటలు చెప్పింది, మనుషులకు మహాజ్ఞానం బోధించిందండి. కనుక ప్రేమించమని చెప్పింది బైబిల్. దూషించమనో, హింసించమనో, చెడుగా చూడమనో, తప్పుడుగా చూడమనో. ఏమండి, ఒకరోజు చూడండి, ఒకసారి ఆలోచించండి, భారతదేశంలో సతీ సహగమనం అనే పేరుతో చిన్న బిడ్డలని, సొంత వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి అడ్డు మీద ఏం చేశారు, కాల్చేశారు. హింస కదా ఇది. వైధవ్యం పేరుతో ఏమండి, చిన్న చిన్న బిడ్డలను, 10 ఏళ్ళ వాళ్ళు, 12 ఏళ్ళ పిల్లలు వైధవ్యం లేకొస్తే ఆ బిడ్డలు బయటికి రాకూడదని, తిరగకూడదని, కంటికి కనపడకూడదని వాళ్ళందరినీ ఏం చేశారు, హింసించి దూరం పెట్టారండి, హింసించి దూరం పెట్టారు. ఇవన్నీ కూడా అండి చాలా కఠినాతి కఠినమైన పిల్లరా. దేవుని భార్య అనే పేరుతో అంటే ఎవరికంట భార్య, దేవునికి భార్య. దేవునికి భార్య అయితే ఏం చేయాలంటే దేవుడు అసలు లేడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు, ఇదిగో మనుషులే. మనుషులందరూ ఆమెను వాడి ఆమె బిడ్డలు కూడా ఏం చేశారంటే ఎవరి బిడ్డ కూడా తెలియకుండా చేసేసారు. ఏమంటే దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, వీటన్నిటిలో కూడా ఏం జరిగింది, మనుషులకి అన్యాయమే జరిగిందండి, మోసమే జరిగిందండి. అసలు మనుషుల్ని ఎంత ఘోరంగా చేసేసారంటే మనుషుల్ని పనికిరాని వాళ్ళగా తయారు చేసేసారు, చదువులకు దూరం చేసేసారు, గౌరవం లేకుండా చేసేసారు మనుషులందరికీ కూడా. అసలు మనిషి యొక్క ఆత్మను ఎంతగా నలిపేశారంటే అంతగా నలిపిన పరిస్థితి కనిపిస్తుంది పిల్లరా. చదువుకి, నీటికి, ఆహారానికి, గౌరవానికి దూరంగా చేసి అంత హత్యలు, దోపిడీలే జరిగాయండి, మానభంగాలే జరిగాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనిషిని దేవునికి దూరంగా చేశాయి. వీరందరికీ శిక్ష ఉంటుందంటే వీటన్నిటిలో పాల్గొన్న వారందరికీ కఠినమైన శిక్ష తప్పదు. మనిషి చేసిన ఈ పాపాలన్నిటికీ శిక్ష తప్పదు ప్రియులరా. మనుషులందరూ తప్పించుకున్నాం అనుకుంటున్నారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా మోసం చేసి ఇక్కడ మనము గౌరవంగా ఉన్నాం, మేము పెద్దలం అనే పేరుతో ఎంతో మంది ఏం చేశారు, తప్పించుకున్నారు అందరూ కూడా.
ఈ గ్రామంలో మేము పెద్దలం, మేము ఏం చేసినా చెల్లుతుంది. అవును, చెల్లుతుంది ఇక్కడ. కానీ దేవుని దృష్టికి అది మహాపాపం, మహానేరం. ఈ నేరాల్లో పాల్గొన్న వాళ్ళకి, ఈ నేరాల్లో అందరూ అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి అందరికీ కఠినమైన శిక్ష తప్పదు. కానీ ఆహారం తిన్నా శిక్షణ అంటే, అవునండి, ఆహారం తిన్నా శిక్షనే. ఏమండి, మనకైనా కానీ మనకు కూడా శిక్షనే. ఆహారం తిన్నందుకు దేవుడు శిక్షిస్తాడా? అవును కదండి, ఇందాక చదివాం. నోవాహు కాలంలో ఏం చేశారంటే వాళ్ళు తింటూ త్రాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇస్తూ ఉన్నారంట. వారికి కూడా శిక్షణ? అవును, శిక్షనే. ఎందుకు శిక్ష? ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఒక వచనం చూసుకుందాం పిల్లరా. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో 29 ఏలైనగా దేవుడు ఒకండి 9వ వచనం చదువుతాను. మరియు వారి భోజనం వారికి ఉరిగాను, భోజనం బోనుగాను ఆటంకంగాను, వారి క్రియలకు ప్రతిఫలంగాను. చూడండి, ప్రతిఫలం. ఏది ప్రతిఫలం అంట? 9వ వచనం అండి, 11వ అధ్యాయం 9వ వచనము. వారి భోజనం వారికి ఉరి, వారి భోజనం వారికి బోను. ఏమండి, ఏదంట బోను? భోజనమే బోనైపోయిందంట, భోజనమే ఉరైపోయిందంట. దేవుడు భోజనం తిన్నదానికి కూడా శిక్ష ఖచ్చితంగా వేస్తాడు. మాంసాహారం తిన్నావు కదా, శాకాహారం తిన్నావు కదా, శాకాహారం తిన్నా మాంసాహారం తిన్నా అన్ని ప్రాణాలను నువ్వు ఏం చేసావు? తినేసావు. మంచిదే. దేవుడు ఏం చేశాడంట? ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చాడు? ప్రకృతినంతా. ప్రకృతి అంతా నీ కోసం, నీవు దేవుని కోసం. ప్రకృతి నీ కోసం, పండు నీ కోసం, నీవు దేవుని కోసం. అలా బ్రతకకపోతే ఏం జరుగుతుందంట? వాళ్లకు ఉరి. ఏది? వాళ్ళ భోజనమే వాళ్ళకు ఉరి. ఎన్నో మాంసాహారాలు, ఎన్నో చెట్లు, ఎన్నో పాలు, ఇవన్నీ తాగేసావు నువ్వు. ఇవన్నీ తాగిన దానికి ఏమొస్తుంది? నీకు శిక్ష వస్తుంది. ఇంకా ఆటంకంగాను వారి క్రియలకు ప్రతిఫలంగాను. తిన్న నీవు ఎలాంటి క్రియలు చేశావు? ఏమండి, ఆలోచించండి. ఈరోజు మాంసాహారాలు తింటున్నారండి. మాంసాహారం తిని దేవుని కోసం బ్రతికితే మంచిదే, దేవుని గురించి ఆలోచిస్తే మంచిదే, దేవుని పని చేస్తే మంచిదే. అలా కాకుండా మీరు ఒక సాయంకాలం అయిన తర్వాత అలా రోడ్డు మీద వెళ్ళండి. ఎన్ని డాబాలు ఉంటాయో, ఎన్ని చోట్ల సిట్టింగ్ వేసి ఉంటారో చూడండి. ఆ సిట్టింగ్ వేసిన వాళ్ళందరూ కేవలం ఆహారం తిని ఉరికవుతారా? కాదండి. మధ్యలో బ్రాందీ బాటిళ్ళు, బీరు బాటిళ్ళు, ఇంకా మాంసాలు, సిగరెట్లు, గుట్కాలు అన్నిటినీ తాగి ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడి ఏం చేస్తుంటారు? వాళ్ళంతా కూడా ఆనందిస్తూ ఉంటారు. ఇదే జీవితం అనుకుంటూ ఉంటారు. ఇలా చేసిన వారందరికీ ఏమవుతుందో తెలిసిన? ఒకనాడు వీళ్ళందరికీ కూడా ఆ ఆహారం వాళ్ళకి ఏం మారిందంట? ఉరిగా మారింది. ఆ జీవులన్నీ ఎవరి దగ్గర మొరుపెడతాయి? దేవుని దగ్గర మొరుపెడతాయి. అయ్యా, మా యొక్క మా తలను తినేశారు, మా శరీరాలు తినేశారు, మా ప్రేగులు తినేశారు, అన్నిటినీ తిని వీళ్ళు ఏం చేశారు? ఇదిగో నీ కోసం బ్రతకలేదు అని ప్రతి జీవులు ఏం చేస్తున్నాయంట? మొరపెడతాయంట. పిల్లల, దేవుని కోసం బ్రతకకపోతే ఇవన్నీ ఏం చేశాయి? దేవుని కోసం ఈ దేవదూతల వ్యవస్థ అన్నది దేవునికి మొరపెడతాయి, దేవుని దగ్గర కన్నీళ్లు కారుస్తాయి. దేవుడు అందరికీ ఏమిస్తాడు? శిక్ష, నరక శిక్షగా ఇస్తాడండి. అంటే దేవుని దగ్గర తినడం తప్ప అంటే తినడం మంచిదే, కానీ ఎవరి కోసం తినాలి? ఎవరి కోసం తాగాలి? ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని కోసం బ్రతకాలి. అలా దేవుని కోసం తినక, దేవుని కోసం బ్రతకక ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ నువ్వు విలవిలలాడిస్తున్నావే, ఎన్నో జీవరాశుల్ని చంపుతున్నావే. ఈ ప్రకృతిని అంతా ఏం చేస్తున్నావు? నువ్వు శిక్షిస్తున్నావు. రోమీలకు రాసిన పత్రిక, అక్కడే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుచు. చూడండి, సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు. ఏకగ్రీవముగా అంటే మొత్తం మొరపెడుతుందంట పిల్ల. సృష్టి అంతా మొరపెడుతుంది. అయ్యా, వీళ్ళు చూడయ్యా, మమ్మల్ని అంతా తినేస్తున్నారు, తాగేస్తున్నారు, మా ప్రాణాలు తీసేస్తున్నారు. కానీ వీళ్ళంతా నీ కోసమో మంచిగానో బ్రతకడం లేదు. మంచిగా బ్రతకకపోతే ఏమండి? నేరం. మంచిగా బ్రతకపోతే నేరం. ఏమండి, ఈరోజు పాఠశాలకు వెళ్ళిన పిల్లవాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. పాఠశాలకు పిల్లవాడు వెళ్తున్నాడు, కళాశాలకు వెళ్ళిపోతున్నాడు.
అలా కళాశాలకు వెళ్ళిపోయిన పిల్లవాడు 50,000 ఫీజుని ఏమండి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్నోసార్లు భోజనాలు ఎవరు చేసి పెట్టాలి? ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలే. క్యారియర్లు కట్టాలి, క్యారేజీలు కట్టాలి, బ్రేక్ఫాస్ట్ కట్టాలి, లంచ్ కట్టాలి, స్నాక్స్ కట్టాలి, వాడికి పోయేకి వచ్చేకి ఏమి ఛార్జీలకు ఇవ్వాలి, ఏమండి పుస్తకాలు కొనివ్వాలి, పెన్నులు కొనివ్వాలి, వాడికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్స్ అంటామో, బుక్కులు అంటామో, ఫీజులు అంటామో, లక్షల రూపాయలు ఈరోజు ఏం చేస్తున్నారండి? రక్తాన్నంతా పిండి, తల్లిదండ్రుల రక్తాన్ని పిండి కష్టార్జితాన్నంతా తీసి ఆ లక్షల రూపాయలు ఎవరికి ధారపోస్తున్నారు? కాలేజీలకు ధారపోస్తున్నారండి. వాడి కోసం ఖర్చు పెడుతున్నారు. వాడికి హాస్పిటల్ అని ఏమండి మొన్న నేను పోయించాను హాస్పిటల్కి. ఏమండి హాస్పిటల్ పోయిస్తే ఆపరేషన్ ఎంత ఖర్చు? 1 గంట చేసింటారు అంతే, అర్ధగంట 20 నిమిషాలు 50,000 ఖర్చు. అంటే ఎన్నో అంతా ఖర్చు చేస్తే, ఇలా ఖర్చు చేస్తే బిడ్డల కోసం, బిడ్డలు మార్కులు తెచ్చినప్పుడు నాన్న నువ్వు ఏమైనావరా అని చెప్పి మార్కులు తీసుకుంటే అన్ని దానిలోనూ 35 మార్కులు పాస్ అంటే అన్ని 5, 2, 0 అట్లా వచ్చాయనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏ క్యారియర్లు అయితే కట్టారో అదే క్యారియర్లతో వాళ్ళు కడతారు అండి. ఒకనాడు ఏం చేశారు? క్యారియర్లన్నీ కట్టారు, వాళ్ళ కోసం క్యారియర్లు కట్టారు, క్యారేజీలన్నీ కట్టారు. ఇదిగో అన్నం, భోజనం, టిఫిన్, స్నాక్స్ అని చెప్పి కట్టారు. అదే క్యారియర్లు తీసుకుని వాళ్ళ ముఖాన్ని కొడతారండి. ఎందుకు శిక్షిస్తున్నారు? వాళ్ళ బిడ్డలే కదా, శిక్షించకూడదు కదా. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు తిని తాగి ఎక్కడో తిరిగి ఏదో వ్యసనాలకు పాల్పడి మొత్తం అన్ని జీరోలు వస్తే ఏ తల్లిదండ్రి ఓర్చుకుంటారండి? ఓర్చుకుంటారా? ఓర్చుకోరు, తిడతారు, కొడతారు కూడా వాళ్ళని. బెల్ట్ తీసుకొని కొడతారు, ఏ దుర్గతంతో కొడతారు. మరి దేవుడు కూడా అంతేనండి. నేను ఇంత కష్టపడి ఈ భూమిని తిప్పి, ఇంత కష్టపడి ఈ విశ్వాన్నంతా తిప్పి మీకోసం ఆహారాన్ని ఇచ్చి, నా యొక్క దూతలనే మీకు ఆహారంగా పెట్టి, చెట్లని, చేపలని, మాంసమని, గుడ్లని, ఏమండి ఎన్నో జీవరాశులండి. ఈరోజు మరి మన చిన్న బిడ్డలకు బర్త్డే వచ్చిందనుకోండి, పట్టులంగాలు వేస్తాం అండి, పట్టుబట్టలు వేస్తాం, ఆనందిస్తాం. ఆ పట్టు బట్టలకి ఎన్ని చిన్న చిన్న పురుగులు, పట్టు పురుగులు అంటే తెలుసు కదా మీ అందరికి కూడా. ఎక్కడ బాగా అర్థమవుతుందంటే అక్కడే అర్థమవుతుంది. పట్టు వస్త్రాల దగ్గరే బాగా అర్థమవుతుంది. ఒక పట్టు చీర 50,000 అంటాం, ఒక పట్టు చీర 1,00,000 రూపాయలు అంటాం. ఎన్ని మంచి పురుగులు చనిపోతే నీకు చీర వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఏమండి లక్షల పురుగులు చచ్చిపోతే నీకు ఆ 1,00,000 రూపాయల పట్టుబట్టు వచ్చిందమ్మా. కోట్ల పురుగులు చనిపోతే అది ఒక బట్ట వచ్చింది నీకు. ఏమండి ఆలోచించారా? మంచిదండి చీర, అబ్బా ఎంత తలతల మెరిసిపోతుందండి, ఎంత గొప్ప అని చెప్పుకుంటాం. ఆ బట్ట దగ్గర మాత్రమే అర్థమవుతుందండి ఎన్ని చనిపోయినాయో. ఏ బట్ట దగ్గర అర్థం కాదు. ఏమండి దేవుడు ఎంత బాగా పెట్టాడో చూడండి. ఇన్నింటిని చంపి నీకోసం ఆ మంచి బట్ట ఇస్తున్నాడంటే, ఆ మంచి బట్ట ఇచ్చిన స్త్రీ ఎంత గొప్పగా బతకాలో చూడండి. పట్టు వస్త్రాలు కట్టడం కాదు, ఆ కట్టిన స్త్రీ కోసం ఇన్ని చనిపోతే ఆమె ఎంత గొప్పగా బతకాలి ఆలోచించండి పిల్లరా. ఇవన్నీ ఏం చేస్తాయంటే వెళ్ళి మొరపెడతాయి. ఏమంటున్నాడు అక్కడ 8వ అధ్యాయము 22వ వచనం కదా, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా ములుగుచు ప్రసవ వేదన ఏమండి మన కోసం ఈ ప్రకృతి ఏమవుతుందంట? ప్రసవ వేదన పడుతుందండి. చాలా బాధను అనిపిస్తుందండి, మూలుగుతుందండి. ఇవన్నీ కూడా ఇవన్నీ వెళ్ళి అక్కడ మొరపెడితే మనం బ్రతకకపోతే మనకు నరకశిక్ష రాదా? ఖచ్చితంగా నరకశిక్ష వస్తుంది పిల్లరా. మనందరికీ నరకశిక్ష కన్ఫర్మ్. బ్రతకకపోతే, దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని కోసం చదవకపోతే, దేవుని ఆలోచనలు ఆలోచించకపోతే మనందరికి ఏ శిక్ష? నరక శిక్ష. లూకా సువార్త 16వ అధ్యాయం 19లో ముగిస్తానండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము, చూడండి ఏం చేస్తున్నాడంటే ప్రతిదినము బహుగా సుఖం. ఏం బట్టలు కట్టుకుంటున్నాడు? సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు. అంటే ఊదారంగు అంటే రకరకాల రంగు బట్టలను ధరిస్తున్నాడు ఆయన. మంచి రంగ బట్టలు ధరిస్తూ ఉన్నాడు, రాజులు ధరించే బట్టలు ధరిస్తూ ఉన్నాడు. గొప్ప ధనవంతుడు. ప్రతిదినం బహుగా సుఖం అంటే ఎన్ని చనిపోయి ఉంటాయో, ఎన్ని జీవరాశుల్ని చంపితే బహుగా సుఖం వస్తుందో ఆలోచించండి. ప్రతిరోజు 2 పూటల మాంసాహారం ఉండాల్సిందే. ఏమండి ఏమంటారంటే మనుషులందరూ కూడా
ముక్క లేకపోతే ముద్ద దిగదు. అలా ఎంతో సుఖాన్ని అనుభవించాడండి. అంత సుఖాన్ని అనుభవించాడు కనుకనే అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో లాజరు ఈ భూమి మీద ఏమనిపించంట? కష్టం అనుభవించాడు. నువ్వైతే ఏం చేసావు? సుఖం అనుభవించావు. సుఖం సుఖం సుఖం. బట్టలతో సుఖం అండి, తాగడంలో సుఖం, జీవించడంలో సుఖం, బట్టల్లో సుఖం, అన్ని రకాల సుఖాలు ఎవరి ద్వారా అనుభవించావు? ఈ ప్రకృతిని అంతా పిప్పి చేసి నువ్వు అనుభవించావు. అనుభవించిన నీవు దేవుని కోసం బ్రతకకపోతే కఠినమైన శిక్ష ఉంటుంది పిల్లరా. కఠినమైన నరక శిక్ష. దేవుడు అంటున్నాడు న్యాయం, నా తీర్పులో ఏమాత్రం అన్యాయం లేదు. కనుక మనమందరూ ఏం చేయబడాలంటే మార్పు పొందాలి. మార్పు పొందాలి. యేసుక్రీస్తుల వారు కూడా మన కోసం ఏం కార్చాడండి? తన చివరి రక్తబొట్టు వరకు మనల్ని ఏం చేశాడు? ఆయన కార్చేశాడు. మన కోసం ప్రాణం పెట్టాడని. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కనుక మనం ఎలా బ్రతకాలంట? ఆయన కోసం మనం బ్రతకాలి. ఆయన మాట వినాలి. ఆయన మాటలను మనం అనుసరించాలి. ఆయన మాటలను అనుసరించకపోతే మనకు కూడా ఏం ఉంటుంది? మనకు నరక శిక్ష వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. చూడండి, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరం తింటున్నామండి మనం. ప్రభు యొక్క రక్తాన్ని తాగుతున్నాం. ప్రభు రక్తం అని తెలిసే తాగుతున్నాం. కానీ ఆ తిని తాగిన మనము ఆయన కోసం బ్రతకకపోతే, ఆయన చెప్పిన రీతిగా బ్రతకకపోతే, ఆయన వాక్యాన్ని ప్రకటించకపోతే, ఆయన చెప్పిన విధంగా మనం చెయ్యకపోతే, ఏదైనా తూచా అన్నది తప్పితే నరక శిక్ష గ్యారంటీ. అందుకే అంటున్నాడు అక్కడ అపరాధి అగును. ఇంకొకసారి కింద మాటలో చూద్దాం. ఏమంటారండి 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. అపరాధికి ఏముంటుందండి? నరక శిక్ష. అపవాదికి నరక శిక్ష. ఏమండి, అపవాదికి ఇద్దరికి ఏ శిక్ష? ఇద్దరికి నరక శిక్షనే. కాబట్టి అపవాది ఏం చేశాడు అంటే వాడు ఏం చేశాడు? దేవుని పిల్లలందరినీ మోసం చేస్తున్నాడు. మనం ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం వాడి మాటని విని. కనుక ఈ లోకమాయలో నుంచి తప్పించబడిన మనం, ఈ లోకంలో నుంచి బయటకు వచ్చిన మనం, నువ్వు తీసుకుంటున్న ఆహారం కూడా, ఏమండి వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఆహారం తీసుకున్నందుకు, మాంసాహారం తీసుకున్నందుకు నరక శిక్ష అంటున్నారు. మాంసాహారమే కాదు, శాకాహారం తీసుకున్నా నరక శిక్ష తప్పదు. ఆహారం మనకి ఎలా ఉంటుందంట? ఉరిగాను బోనుగాను ఉంటుంది. మన ఆహారమే మనకు ఉరి, మన ఆహారమే మనకు నరకాన్ని చూపిస్తుంది. ఇంత ఉపయోగించుకుంటున్నాం మనం, దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నాం మనం. దేవుని కోసం ఈ భూమి మీద మన శరీరాన్ని ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయాలి. అలా చెయ్యకపోతే, వాక్యాన్ని ప్రకటించకపోతే, మనం బ్రతకకపోతే మనందరికి కూడా నరక శిక్ష తప్పదు ప్రియులారా. కనుక మరి ఒకరనుకున్నట్టుగా కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది ఆలోచించాలి. మనుషులకున్న జ్ఞానం చాలా చిన్నదండి. మనుషులు ఏమనుకుంటున్నారంటే పాములు అయితే పగబడతాయండి అంటారు. నిజమేనా అంటే? పాము పగబడుతుందా? అవకాశమే లేదండి. దానికి ఏం లేదంట? చెవులు లేవంట. చెవులే లేవు దానికి, అదేంది పగబడుతుందండి? కనుక ప్రియులారా, లేని మాటల్ని చెబుతూ ఉంటారు కానీ ఈ ఉన్న మాట ఏదైతే ఉందో, దేవుని కోసం బ్రతకపోతే మనకి నరక శిక్ష తప్పదు. కనుక మనం అందరూ ఎవరి కోసం బ్రతకాలి? ఈ భూమి మీద దేవుడు ఆశించిన రీతిగా ఈ భూమి మీద బ్రతకాలి. అలా బ్రతకకపోతే నరక శిక్ష. మనిషి పాపానికి నరక శిక్ష. మనిషి ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తూ ఉన్నాడు అండి. తిన్నదానికి ఏ విధంగా అయితే మూల్యం చెల్లించుకోక తప్పదో, ఏమండి, గుట్కా, పాన్పరా, బ్రాందీ, విస్కీ ఇవన్నీ తాగితే ఏమవుతుంది? శరీరము దెబ్బతింటుంది. శరీరం అంతా క్షీణించిపోతుంది. కానీ మంచి మంచి ఆహార పదార్థాలు తిన్నామనుకోండి, శరీరం బాగా దూరంగా అవుతుంది. కానీ ఆ శరీరం ఏ విధంగా బ్రతకాలని దేవుడు చెప్పాడో ఆ విధంగా బ్రతకకపోతే, మంచి శరీరంతో బతికినా ఏం తప్పదు? నరక శిక్ష తప్పదు. అది హోలీ ఫీల్డ్ అయినా అంతే, ఎవరైనా అంతే, బలవంతులైనా అంతే.
కనుక ప్రియులారా, నరక శిక్షను తప్పించుకోవాలంటే దేవుని పనిలో ఉండాలి. అందుకే మన ఆత్మీయ తండ్రి ఎప్పుడు చెబుతూ ఉంటాడు, దేవుని పనిలో ఉండండి, దేవుని పని చేయండి, దేవుని కార్యక్రమాల్లో ఉండండి. అనేక కార్యక్రమాల్లో ఉండడం ద్వారానే మనము నరక శిక్షను తప్పించుకుంటాం. కనుక అలా ఎప్పుడు జాగ్రత్తగా ఉండి మన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి మనుషులుగా తండ్రి మేము అనేక పాపాలు చేస్తున్నామనే ఉద్దేశంతోనే మీ ప్రియకుమారుణ్ణి తండ్రి మరి వాక్యాన్ని ఈ లోకానికి పంపి ఆయన ద్వారా తండ్రి మరి మహోన్నతమైన సంగతులు తండ్రి ఈ లోకానికి చెప్పించారు. నరహత్య చేయకూడదని, వ్యభిచరించకూడదని, అబద్ధ సాక్ష్యం పలకూడదని, మరి తల్లిదండ్రులు సన్మానించాలని, నిన్ను వలేని పొరుగు అని ప్రేమించాలని ఎన్నెన్నో ఉత్తమమైన మాటలు తండ్రి పరలోకానికి చేర్చే మాటలు నీ కుమారుని ద్వారా ప్రకటించారు. అయినప్పటికీ తండ్రి మరి మేమందరము తండ్రి మరి విని విడిచిపెట్టి మరీ లోకంలో కలిసిపోతూ తండ్రి ఉంటున్నామే. కానీ తండ్రి ఈ లోకానికి వేరై మీకు దగ్గరై వాక్యానికి చేరువై తండ్రి మరి పరలోక పనుల్లో తండ్రి మరి ఉండలేకపోతున్నాం. ఎల్లప్పుడూ తండ్రి మీ పనిలో ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ గురించిన మహాజ్ఞాన సంగతులను తండ్రి మేము కేవలం విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా తండ్రి మిమ్మల్ని మెప్పించే రీతిగా తండ్రి ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి. తండ్రి ఈ ఆదివారపు దినాన వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యంలో బహుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఏ కుటుంబం అయితే అక్కర్లతో వచ్చిందో అక్కర్లన్నీ కూడా తండ్రి మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంఘాన్నంతా తండ్రి మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. మేమందరూ ఏక హృదయం కలిగి, ఏక తాత్పర్యం కలిగి భూమి మీద బ్రతుకుతూ మిమ్మల్ని మెప్పించి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.